ఆయన స్థితి ఏమిటో తెలియక మనము చేసిన ఆరాధన మతిలేని ఆరాధన ఎత్తి అలా కాదు. నా ప్రభు, నా ప్రాణ ప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా యజమానుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. పరిశుద్ధమైన తలంపులు కలిగి ఆరాధించాలి. భయం కలిగి ఆరాధించాలి. కేవలం మన ఆశ, మన తలంపు నా దేవుణ్ణి చూడాలి. నేను ఆయన చూచు ఆయన స్థితిని అనుభవిస్తూ ఆయన మన ఎదుట ఉన్నాడు అన్న ఆ అనుభూతిని, హాయిని అనుభవిస్తూ ఆరాధన చేద్దాము. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. స్తుతి ఆరాధన చేసుకుందాం. ఓ దేవా, తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్ముడు గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై మీకు అనేక స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇప్పుడు మిమ్మల్ని ఆరాధించు కృపా సమయం మాకు దయచేసినందుకు వందనములయ్యా. అయ్యా, దోతలు, పరలోక పరిశుద్ధులు మిమ్మల్ని స్తుతిస్తున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీవు కలుగు చేసిన ఈ సమస్త సృష్టి నీకు ఘనత చెందుతూ ఉండగా ప్రభువా, సృష్టి అంతటితో పాటు కూడా మేము నీకు నమస్కరించుతున్నాము. ఆరాధన పొడుగునా మీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయంలన్నిటి దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపం లేని వారు చెప్పుకొని ఎడల మనలో సత్యము ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమవుతుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలు కపటము లేనివాడు ధన్యుడు. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్న మనము సమస్త పాప స్థితిని పరిశుద్ధుని ఎదుట ఒప్పివేసుకుందాము. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యది మనకెంతో మేలగును. రండియో చాలించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. స్తోత్రం స్తోత్ర పరిశుద్ధైన పరిశుద్ధైన దేవ మీకు నాలుగు స్తుతులు స్తోత్ర ఘనతలు చెల్లిస్తున్నాను. స్తోత్రం 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 పరిశుద్ధ. అవునేస్తయ్యా, ప్రభువు మన మధ్య ఉన్నారని తలంపు మాత్రమే కలిగి పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధమైన అంతరంగముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ప్రభువు మన మధ్యకు వచ్చి ఉన్నారు, మన ఎదుట ఉన్నారు. ఆయన ఆసీనుడై ఉన్నారు కనుక రెండు చేతులు జోడించి ప్రభువుకు నమస్కారము చేద్దాము. దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, వినుతులు, పెణుతులు, మంగళహారతులు నాయన. ఏ మంచి లేని మమ్మను నాయన, ఏ యోగ్యత లేని మమ్మను ప్రభువా
నీ సన్నిధిలోనికి రానిచ్చావయ్యా. అవునేసయ్యా. మీకు వందనములు నాయన, మీకు స్తోత్రములు నాయన. లోకము నుండి నన్ను వేరు చేసావయ్యా. అవునేసయ్యా. లోకములో నుండి నాయన నీ సన్నిధిలోనికి నన్ను నడిపించావయ్యా. అవును ప్రభువా. నీకు వందనములు. లోకములు నేను ఏకమైపోకుండా లాగున అవును ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలోనికి నన్ను ఆకర్షించుకున్నావయ్యా. అవునేసయ్యా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు అని ప్రభువుకే నమస్కారము చేయించు. అవును ప్రభు. వచ్చిన మనమే పరిపూర్ణముగా ప్రభు యొక్క అంతరంగము అవును ఏమైనదో ఎరిగి ఆయనను మనము స్తుతించవలసిన వారమై అవునేసయ్యా. ఉన్నాము కనుక మన మనస్సును అటు ఇటు పోకుండా అవును ప్రభు. ప్రభు మీదే గురి కలిగి అవును ప్రభు. ఇదిగో ప్రభు నా ఎదుట ఉన్నారు, అవును ప్రభు. నేను ప్రభు ఎదుట ఉన్నాను, అవునేసయ్యా. ఇదిగో ఆయన నన్ను చూస్తున్నాడు, అవును ప్రభు. నేను ఆయనను చూస్తూ ఉన్నాను అన్న ప్రభు. తలంపు మాత్రమే కలిగి ఉండి మనోనిదానమును చెదరనివ్వకుండా అవునేసయ్యా. మనస్సున ప్రభువును మాత్రమే ప్రతిష్ఠించుకొని అవును ఆయన వైపే మనము తేరి చూద్దాము. ఎందుకంటే ఆయన పాప స్థలములో నుండి మనలను తన పరిశుద్ధమైన స్థలములోనికి అవును ప్రభు. తోడుకొని వచ్చి ఉన్నారు కనుకయ్యా అవునేసయ్యా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, అవును ప్రభు. నమస్కారములు అని అవునేసయ్యా. ప్రభునే మనము వేడుకుందాము. అవును ప్రభు. పాప స్థలము నుండి నీ సువార్త కొరకు నన్ను పాప స్థలము నుండి నీ సువార్త కొరకు నన్ను భూమిలో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు. భూమిలో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు. దైవాత్మ రమ్ము నా తనమున ప్రాణము. దైవాత్మ రమ్ము నా తనమున ప్రాణము. జీవ మార్గము నీతో నిండా జీవసిపుము. నా జీవమంతయు నీతో నిండా జీవసిపుము. ప్రభువును కోరుకుందాం. ఆత్మ తండ్రి సహాయమును ఎంతో మంది కోరుకుందాం. అనేకులు తండ్రి నా కొరకు నేను విజ్ఞాపన చేస్తే ఆర్థిక పరంగా సహాయం చేస్తారు. అట్టి బిడ్డలకి నాయన దేవా అనేకులకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, నా గంటలు చెల్లిస్తే తలంతా పరిశుద్ధులు, మీరే స్తోత్రం, నిండి స్తోత్రం, ఉండండి స్తోత్రం, ప్రభువా. స్తోత్రం, నా స్తోత్రం, అంతరంగమంతా మీరే ఆవరించండి నాయన. ఇదిగో ఇక ఏది నాలో ఉండకూడదు అవును ప్రభువా. ప్రభువా, అవును ఇదిగో ప్రభువా. ఏది నాలో నిండకూడదు ప్రభువా. మీరేవి ఆత్మతో నన్ను నింపండి అవును ప్రభువా. ప్రభువా. స్తోత్రం, ఇదిగో ఏది స్తోత్రం, నాయన స్తోత్రం, అడ్డుగా స్తోత్రం, ఉన్నదో, అవునే సార్. వేటితో నా అవును హృదయము ప్రభు. నింపబడి ఉన్నదో అవునే సార్. వాటన్నిటినీ కూడా ఈ దినమైన నీ సన్నిధిలో అవును ప్రభు. అయినా వంపి వేసుకోవటానికి అవునే సార్. యోగ్యతను నాకు దయచేయండి దయచేయండి ప్రభు. శక్తిని నాకు శక్తి దయచేయండి దయచేయండి అయ్యా. ప్రభు. ఇదిగో సొంత శక్తితో నేను అవును అయా వంపి వేసుకోలేను. అవును నా ప్రభు. సొంత శక్తితో అవును నేను ప్రభు, నా నా పాపములకు పాపములను నాయన చెరుపతి ఒప్పుకోలేను వస్తుంది ఆయన ప్రభువా. 2-3 నెలల నుంచి నీ సన్నిధికి రాలేదు. దయతో క్షమించి నేను చేసిన పాపను కానీ కంటితోను నాయన ఆలోచనతో హృదయంలో చేసిన పాపను చేస్తున్నాములు సంపూర్ణ పాప క్షమాపణ కలిసి నడినిత్యం చెరి పాదుకు నా పాపను స్తోత్రం, 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 పరిశుద్ధుడైన మీకు అనేక వందరములు స్తోత్రం. అవును ప్రభు, స్తోత్రం దేవా. ఎన్నో పాపలు నా హృదయం నిండా ఎన్నో స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభు, నా ప్రతి ఒక్క పాపను గడిచిన 2-3 నెలల నుంచి విడిపించి ఆయన పాపను క్షమించిన ఆయన నా పాపలను క్షమించండి. నడినిత్యం చేరి పాదములకు సంపూర్ణ స్వస్థత దీవెన సహాయం నా పాపలను విడిపించండి దేవా. నా పాపలను కడిగి వేసి నాని స్తోత్రం, 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 స్తోత్రం. అవును అవును ప్రభు, అవును యేసయ్య.
ఉన్న వాటిని నాయన నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి, నా చూపును బట్టి, నా తలంపును బట్టి, నా వినికిడిని బట్టి, నా నడకలను బట్టి, నా చేతులను బట్టి ప్రభువా ఇదిగో పాపినై ఉండగా అయ్యా వాటిని ఒప్పుకునేవానివ్వండి అయ్యా. ఇదిగో మీరే అయ్యా అన్ని కూడా ఒప్పింపజేసే దేవుడు అయి ఉన్నారు. ఒప్పింపగలరు అయ్యా, ప్రభువును మెప్పింపగలరు. ఇదిగో మా పాపముల నుండి మమ్మలను ఒప్పింపగలరు అయ్యా. మమ్మలను నాయన ఇదిగో ప్రభువుకు తండ్రి అయ్యా ప్రతిష్ఠించగలరు కనుకనే ఒప్పింపగలరు అయ్యా. ఇదిగో తప్పింపగలరు, మేనమెప్పింపగలరు అన్నారు కనుక నాయన ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నామయ్యా. నీ సన్నిధిలో పట్టబడి ఉన్నామయ్యా. పాప మమతల చేత పారిపోవచ్చు ఉన్న మమ్మలను నాయన ఇదిగో పట్టుకున్నావు తండ్రి అయ్యా. ఎదిగి రక్షించినావు నాయన అయ్యా. నీ సన్నిధిలోనికి ఆకర్షింప చేసుకున్నావు కనుక ఇదిగో మా ప్రతి పాపమును నీ సన్నిధిలో ఒప్పుకునే వాళ్ళివ్వండి అయ్యా. ఒప్పుకున్న పాపము నుండి తప్పుకునే వాళ్ళివ్వండి అయ్యా. ఇదిగో తప్పుకొని మేఘమెక్కగలిగిన అంతరంగమును మాకు అనుగ్రహించుము తండ్రి అని ప్రభువునే మనము వేడుకుందాము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చి ఉన్న మనము పరిశుద్ధముగా ఉండవలసిన వారమై ఉన్నాము కనుక అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మోకరించి ఉన్న నన్ను నాకు చూపించుము ప్రభువా, నిన్ను నాకు చూపించుము తండ్రి అని ఇదిగో ప్రభువే ఒక అద్దము వలె మన ఎదుట నిలవబడి ఉన్నారు కనుక ఇదిగో అద్దము ఎదుట నిలవబడిన మనము ఎలాగున బహిరంగమైన సౌందర్యమును సరి చేసుకుంటామో, బహిరంగముగా మనలను మనము ఎలాగున సవరించుకుంటామో, మన ఆత్మ ఎలాగున ఉన్నదో ఆయన చూపించుచు ఉన్నారు కనుక ఇదిగో అంతరంగ దర్పణ మహిమాన్విత పాఠశాలని ప్రభు పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్న ప్రియులారా, ప్రభు యొక్క హృదయ దర్పణం ఎదుట నిలవబడి ఉన్న ప్రియులారా, ప్రభువు యొక్క అంతరంగ సమీపమున మోకరించి ఉన్న ప్రియులారా, ఇదిగో ప్రభువే మనను ప్రతిష్ఠించి వారై ఉన్నారు. మన యొక్క రహస్య పాపములు కూడా ఆయన ముఖములో కనబడుచు ఉన్నది కనుక ఇదిగో ఎవరి బట్టి వారు ఇదిగో ప్రభు వైపే మనము చేరి చూద్దాము. ఇదిగో ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నారు, మన వైపు చూచు ఉన్నారు కనుక నైనా ఇదిగో ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఎవరు మట్టెక్కము వారు ప్రభు వైపు తేరి చూద్దాము. ఎవరి అంతరంగము ఎలాగున ఉన్నదో, ఎవరి హృదయము ఎలాగున ఉన్నదో, ఎవరి తలపులు ఎలాగున ఉన్నవో ఆయనకు మరుగై ఉండలేదు కనుక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చి ఉన్న మనము పరిశుద్ధముగా సర్వారాధనలో ప్రవేశించి ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాము కనుక నీతిమంతుడు నిదానవంతుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము వైపు చూచుచ్చి ఉన్న మోషే గారు ఎలాగున ఇదిగో ప్రభు యొక్క స్వరూపమును ప్రభు యొక్క పోలికలోనికి ఎలాగున మారి ఉన్నారు. ఇదిగో సాత్వికమును సంపాదించుకుని ఉన్నారు. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అలాగుననే మనలను కూడా తన పరిశుద్ధ స్థలములోనికి ఆకర్షింప చేసుకొని తన గుడారములో మనలను నివసింప చేయించి ఉన్న పెళ్లి కుమారుడై ఉన్న క్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము వైపు తేరి చూచుచు అయ్యా ఇదిగో నా స్థితి ఏమిటి, నేనేమిటి నాయన అయ్యా ఇదిగో నన్ను నాకు చూపించు తండ్రి అని ప్రభునే మనము వేడుకుందాం. వాసిగాని పాపలోకపు వాసుడాను నాయనా వాసిగాని పాపలోకపు వాసుడాను నాయనా దాసులాను నొకనిగా నన్ను చేసి కావుమి నాయనా నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతిండగు నాయనా. నేను ఈ లోకములో నా తల్లి గర్భమున నివసించినప్పుడే అయ్యా రూపించబడినప్పుడే పాపినై ఉన్నానయ్యా.
ఈ లోకములోనికి నేను పాపముతోనే వచ్చి ఉన్నానయ్యా. యేసయ్యా, అయ్యా ఇదిగో నేను పాప లోకములో దాసునిగా ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో దయతో క్షమించండి దేవా, మా పాపను తండ్రి నెత్తించారు పాదములకు నాయన, మా పాపను తండ్రి నాయన, ఇక్కడ కూడి ఉన్న మా పాపలు రాష్ట్ర దేశ ప్రపంచంలోని సమస్త మనుషుల పాపను యేసు రక్తంలో కడగబడి కాకరానైనా దేవా, నీ కృప క్షేమ కాపుదల సన్నిధి సహాయం సమస్త మనుషుల మీద ఉండను కాక నాయన దేవా. నీకు అనేక స్తోత్రం 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 స్తోత్రం. అవును ప్రభు, అవునే సార్, అవును అవును ప్రభు, అవునే సార్, అవునే సార్. క్షమించండి యేసయ్య మా పాప క్షమిస్తాను. అవును యేసయ్య, అవును యేసయ్య, ఎవరు చూపిస్తారయ్యా ఇలాంటి ప్రేమ? అవును యేసయ్య, ఇదిగో ఏదైనా చిన్న మాట అంటేనే అయ్యా ఎంతగా దూషిస్తారో కదా. అవును ప్రభు, అవును యేసయ్య, ఇదిగో నాయనా, నేను ఇంకా పాపిగా ఉన్నప్పుడే, అవును అయ్యా సార్, ఇంకా పాపలముగా ఉన్నప్పుడే అవును నా ప్రభు, కొరకు ప్రాణము పెట్టిన అవును ప్రభువా, ప్రభు, నా కొరకు రక్తమును చిందించిన ప్రభువా, అవునే సార్, ఈ రక్తముతో నా ప్రతి పాపమును కడుగుటకు ఇష్టపడుచు ఉన్న ప్రభువా, అవునే సార్, మీకు వందనములు నాయనా. అవును ప్రభు, మీకు స్తోత్రములు నాయన, మీకు నమస్కారములు ప్రభువా అని. ఎక్కడను నీ వంటి మార్గము తిరుగనైతిని నాయనా, నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా, నన్ను నేర్పుము చిన్న ప్రాయము సన్నుతించు నాయనా. తన చక్కదనము చేత ఈడ్చుకొని వెళ్ళును అన్నాను. అవును ప్రభు, ఇదిగో తన చక్కదనము చేత ఈడ్చుకొని పాపములోనికి లాగువేయుచున్నదని చెప్పుచున్నాను. అవునే సార్, జారత్వము కలిగిన జారపు ఆ స్త్రీ యొక్క అంచులలోనికి వెళ్ళి ఉన్నా. మా యొక్క నైజమునే ఈ సమయంలో బాగు చేయటకు వచ్చి ఉన్న తండ్రి, అవునే సార్, సరే చేయండి ప్రభు, నా పాప స్థితి కథను తెరిచాడు ఆలోచించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునే సార్, అవును ప్రభు, పాపమే అవును ప్రభు, శిరస్సు మొదలుకున్నది పాదం వరకు పాపమే. అవునే సార్, అవును ప్రభు, నా నెత్తించారు పాప నా తండ్రి. 10,000 మందిలకు సుందరుడు పరిశుద్ధమైన ఆయన. అవునే సార్, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అవునే సార్, అవునే సార్, ఏముంది మనలో? అవును ప్రభు, ఏమన్నా ఉందా మనలో? లేదయ్యా. ఇంకా ఆయన గాయపరుస్తున్నాను నేను. అవును ప్రభు, ప్రతివేసుకుందాము. ఆయన ప్రేమను నిర్లక్ష్యించాము. ఆయన ప్రేమను తృణీకరించవద్దు. అవునే సార్, నీ కొరకైన కుమారుడు వచ్చిన ఆయనకు వందనములు చేయండి. వచ్చిన ఆయనకు సమర్పణ చేసుకుందాము. ఆయనకు అప్ప చెప్పుకుందాము. ఆయనే మనల్ని బాగు చేయగలిగిన వాడు. నీకు స్తోత్రం. నీకు
పాదములు మీద పడదు. పాపాత్మురాలు అయిన స్త్రీ ఎలాగున ఇదిగో తాను చేర్చుకున్న వారు ఆయనను గౌరవించలేదు. కానీ ఆ తల్లి ఎలాగున వచ్చి ఇదిగో కన్నీటితో ఆయన పాదములు కడుగుచు విలువైన అత్తరు బుడ్డి ఎలాగున పగలగొట్టి ఉన్నదో తన హృదయాంతరంగమని ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టటను బట్టి ఆ హృదయములో ఉండి వచ్చిన ఆ ప్రేమ పరిమళ సువాసన ఎలాగనారు అంత వ్యాపించి ఉన్నదో ప్రభు మనస్సును స్వతంత్రించుకొని ఉన్నదో. ఇదిగో మన ప్రతి పాపమును కూడా మన హృదయాంతరంగమును ఇదిగో ప్రభు పాదములు ఎదుట పగలగొట్టిన వారమై ఇదిగో మనలో ఉన్న ఇదిగో మన పాపముల చేత ఇదిగో చచ్చిన వాసన దుర్గంధముతో కూడిన కంపు కొట్టుకొనుచున్న మన ఈ మానవ హృదయమును ఆ మహిమ పాదములపై పగలగొట్టి అప్పుడే ఇదిగో క్రీస్తు పరిమళమైన సువాసన మన హృదయాంతరంగములో మూలన దాచుకున్న కప్పి పెట్టుకున్న ప్రతి పాపమును ఒప్పువేసుకుందాం. పాపము దుర్గంధమైన వాసనను వెదజల్లుతుంది. పాపమును కప్పివేసుకొనక పాపమును ప్రభు ఎదుట ఒప్పువేసుకుందాం. తప్పుకుంటే ఆయన శిక్షిస్తాడు, ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడు. దేవుని ఎదుట ఒప్పుకుందాము, పరిశుద్ధతను కోరుకుందాము. పరిశుద్ధమైన నీ విందు భోజనమును పుచ్చుకోబోతూ ఉన్నాను. నన్ను పరిశుద్ధపరచండి నాయనా, నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా, నన్ను పవిత్రపరచండి నాయనా. మొదటిగా నా శిరస్సును నాయనా, నా తలంపులను పరిశుద్ధపరచండి అయ్యా. ఇదిగో నాయనా నా చూపును పరిశుద్ధపరచండి అయ్యా, నా వినికిడిని పరిశుద్ధపరచండి అయ్యా, నా క్రియలను పరిశుద్ధపరచండి అయ్యా, నా చేతులను పరిశుద్ధపరచండి అయ్యా, నా అంతరంగమును పరిశుద్ధపరచండి అయ్యా, నా పాదములను పరిశుద్ధపరచండి అయ్యా. ఇదిగో నిలువెల్లా పాపమే నాయనా, నిలువెల్లా పాపపు విషమేనయ్యా నాలో. మమ్మను క్షమించుము, మమ్మను క్షమించుము తండ్రి, మమ్మను క్షమించుము ప్రభువా అని ప్రభు ఎదుట ఇదిగో కన్నీటితో మన ప్రతి పాపమును కూడా ఒప్పివేసుకుందాము. కన్నీళ్లతో కఠిన మనసు కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము. దేవా రాజా కన్నీళ్లతో మన ప్రతి పాపమును కూడా ప్రభు ఎదుట ఒప్పివేసుకుందాం. ఎందుకంటే ఆయన మనలను చూస్తూ ఉన్నారు, ఇదిగో మనలను పిలుచుచు ఉన్నారు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఇదిగో నా దగ్గరికి రా. ఇదిగో నేను నీ ప్రతి పాపమును తుడిచివేస్తాను, నిన్ను ఇదిగో రక్షిస్తానని ఆయన పిలుచుచు ఉన్నారు. ఇదిగో పిలుచుచు తన రెండు చేతులు చాచి ఆయన మనలను పిలుస్తూ ఉన్నారు.
నువ్వు నిజముగా ఆయన కౌగులిలోనికి పరిపూర్ణమైన సమర్పణ కలిగి వస్తూ ఉన్నావా? అవును యేసయ్య. ఎలాగునని వచ్చి ఉన్నావు? అవును ప్రభు. యేసు ప్రభు నిన్ను చూచి రమ్మనుచున్నాడు. యేసు ప్రభు నిన్ను చూచి రమ్మనుచున్నాడు. నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు. రాబోయే ఆ మహాశ్రమలు, ఆ 7 ఏండ్ల శ్రమలో నుండి తప్పించడానికి ఇదిగో ప్రభువు నిన్ను చూచి రమ్మని తన చేతులు చాచుచూ ఉండగా, ఇదిగో లోతు గారి యొద్దకు వెళ్ళిన ఆ దేవదూతలైన వారు ఇదిగో త్వరపడి రండి అని లోతు కుటుంబమును చేతులు పట్టుకొని బయటికి లాగివేసినట్లుగా ఈ సమయంలో పాపములో నుండి, పాపపు తలప్పలలో నుండి, పాపపు క్రియలో నుండి, పాపపు నైజములో నుండి, పాపపు దుర్గంధముతో కూడిన గంపు కొట్టుకొనుచున్న అంతరంగమును శుద్ధి చేయుటకు, ఇదిగో రాబోవు మహా ఉగ్రత నుండి తప్పించుటకు, 7 మహాశ్రమల నుండి మనలను ఇదిగో రక్షించుటకు ఆయన తన బిడ్డలోనికి తోడుకొని ఇదిగో 2 చేతులు పట్టుకొని ఆయన రమ్మనుచు ఉండగా, ఎందుకు వెనుకకు తిరిగి చూస్తూ ఉన్నా? ఇదిగో లోతు భార్యవలే వెనుకకు తిరిగి చూస్తూ అంతరంగమును పురికొల్పుతూ ఉన్న అపవాది యొక్క ఆటంకములను దాటి ఏడు వెనుకకు తిరిగి ఎలాగ చూస్తున్నాడు నాయన. నీ వైపు చూడకుండా ఇదిగో అయ్యా సదమ కుమార పట్టణము వైపు చూచిన లోతు భార్య వలె నా అంతరంగము వెనుకకు తిరిగి లోకము వైపు చూస్తూ ఉన్నా. అయ్యా నా దుష్ట స్వభావము అయ్యా నీ సన్నిధిలో ఒప్పివేసుకుంటున్నాను పశ్చాత్తాపముతో. ఇదిగో ఇదే మనకు అనుకూల సమయమైనది. ఈ సమయము పోతే మనకు ఎలాగ ఉంటామో ఈ సమయమే మనదై ఉన్నది కనుక ఈ సమయంలో ప్రభు రాకడైతే సజీవ సంగారోహణలో ఎగిరి వెళ్ళటకు కావలసిన ఆత్మీయ సౌందర్యమును సంపాదించుకొనుటకు ప్రభు పాదమును ఎదుటకు పాపములు కూడా వేసుకొనవలసిన వారు మన పాపస్థితి
ప్రభువునే మన హృదయములోనికి ఆహ్వానించుకుంటూ ప్రతి పాపమును కూడా అతి దుఃఖముతో ప్రభు ఎదుట వేసుకుందాం. అవును ప్రభా. సమతో నాతో కలిసి దీవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడవైన ఓ దేవా, పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని మరి ముఖముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అప్రమత్తమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపము క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక పట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధులు అయ్యున్నందున పాపం నశించవలసిందిగా చేపట్టారు శిక్షించున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. కూర్చుందాము. తండ్రి పాపములు క్షమించండి. విశ్వాస పరీక్షా కాలం, అరణ్య కాలం ఏంటంటే పరీక్షా కాలం. పిల్లరా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటిన తర్వాత అనగా బాప్తిస్మం తర్వాత వారికి 3 పరీక్షలు ఎదురైంది. వారికి 3 పరీక్షలు ఎదురైంది. మొట్టమొదటిగా ఎదురైన పరీక్ష ఏంటంటే నీటి పరీక్ష. ఏ పరీక్ష? నీటి కాదు, నీటి వైద్య అది కాదు అమ్మా, డాక్టర్ పరీక్ష అది కాదు, నీటి పరీక్ష. నీరు దొరకక వారికి. చూడండి 15వ అధ్యాయం నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. చదువు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అచ్చట వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుపడగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. రైట్. ఇక్కడ వారికి ఎదురైన మొట్టమొదటి పరీక్ష ఏంటంటే నీటి సమస్య ఎదురైంది. ఈ పరీక్షలో వారు ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు పరీక్షాకాలము. ఈ పరీక్షాకాలంలో నువ్వు ఎన్నడూ కూడా దేవుడి మీద ఏం చేయకూడదు? సనగకూడదు, గొనకూడదు. ఇక్కడ చిన్న పరీక్ష. నీరు ఉంది కానీ అది తాగటానికి వగరగానో ఉప్పగానో ఇబ్బందిగా ఉండి వాటర్, అందును బట్టి సడిగారు. అయితే అక్కడ ఆ మారా అనే నీటిని మధురముగా మార్చిన మొక్కే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హిస్సోపు అనే మొక్కను దానిలో వేయగా అది మధురమైన నీరుగా మారింది అని చెప్పారు. పిల్లరా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన జీవితంలో మనలో ఎవరు ఉండాలంటే ఆయన మాత్రమే ఉండాలి. ఆయనకి మాత్రమే స్థానం ఉండాలి. అలా కాని పక్షంలో నీ బ్రతుకు చేదు బ్రతికే. ఆయనే ఉంటే మధురమే. ఇక నువ్వు దేనికి ఏది కొరత అని నువ్వు ఫీల్ అవ్వు. కారణం ఏంటంటే అన్నీ ఆయనలోనే ఉన్నవి కనుక ఆయననే నువ్వు కలిగి ఉండాలి. ఆయన్నే ఆధారం చేసుకుని ఈ పరీక్షా కాలంలో నువ్వు ముందుకు కొనసాగాలి. అలా కాకుండా ఆయన లేకుండా నువ్వు ఏదో బాప్తిస్మం తీసుకున్నాళ్ళే, నేను సంఘ సభ్యునయ్యాను, సంఘ సభ్యురాలని అయ్యాను నేను అనుకుంటే ప్రియులరా, నీకు ఎదురయ్యేది చేదు అనుభవము. చేదు అనుభవం. ఈ చేదు అనుభవమును మధురముగా మార్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారి. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడూ విడువనట్టి యేసు కావలే, ఎన్నడూ విడువనట్టి యేసు. పిల్లరా, ఈ అరణ్య ప్రయాణంలో, ఈ పరీక్షా కాలంలో నిన్ను అందరూ విడిచిపెట్టవచ్చు, ఎన్నో శ్రమలు నీకు ఎదురు కావచ్చు. కానీ నువ్వేం కోరుకోవాలో తెలుసా? ఆయన్నే కోరుకోవాలి. ఆయన ఉంటే చాలు. నిజమే కదా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనోళ్ళే మనల్ని వెలివేస్తారు. మనోళ్ళే మనల్ని ఏం చేస్తారు? వెలివేస్తారు. నేను దేవుళ్ళలోనికి రాకముందు నన్ను చూస్తే
మా బంధువర్గం కానీ వాళ్ళు పరుగున వచ్చి నువ్వు వాటేసుకునేవాళ్ళు. మా అమ్మ అన్న అంటే కవులిచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు నా ఇమేజ్ అలాగుండేది. ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకున్నానో నేను ప్రత్యేకించబడ్డాను. ఇప్పుడు వారు నా దగ్గరకు రావాలంటే రారు, దూరంగా ఉండి అవునావా మాట్లాడతారు. ఎందుకు? వారిలో నుండి నేనేమయ్యాను? వేరు చేయబడ్డాను, ప్రత్యేకించబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను. కనుక వారు మన దగ్గరికి రావడానికి జంకుతున్నారు. నేనే చొరవ తీసుకుని వెళ్ళి నా సాక్ష్యం పంచుకుంటున్నాను. పిల్లరా, బాప్తిస్మము ద్వారా నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఆ ప్రత్యేకించబడిన స్థితిని బట్టి నీకు అనేకమైన చేదు అనే శ్రమలో రాకమానవు వస్తాయి. ఆటిని నువ్వు తట్టుకొని తాలుకొని నిలబడాలి. ఎందుకంటే మధురము అన్న ఆయనే నీకున్నాడు. యేసునామం ఎంతో మధురం, యేసునామం ఎంతో మధురం, మధురం మధురం మధురం. ఆయన నామము మధురమైనది. కనుక ఆయననే నువ్వు కలిగి ఉంటే మారావడ్డీకి ఎలా కనిపిస్తుంది? మధురముగా ఉంటుంది. బోలేస్ మహారాజుకో. కనుక ప్రియులారా, బాప్తిస్మ అనంతరం మనకు ఎదురయ్యేది ఏంటంటే చేదు అనుభవము. మారా వంటి స్థితిని కూడా మధురముగా మార్చగలిగే ఏకైక దేవుడు అయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఆయనలో చేదు లేదు. ఆయన ఏం లేదు అనగా పాపము లేదు. పాపము తర్వాతే పండులోనికి ఏమొచ్చింది? చేదు, పుచ్చు వచ్చింది. పాపమునికి ముందు పండులో పుచ్చు లేదు, చేదు లేదు. కనుక పాపము చేదు. కనుక ఆయనలో పాపము లేదు. కనుక ఆయనలో ఏముంది? మధురము, చేదు అనేదే లేదు. పిల్లరా, లోకములో నీరు మన దప్పికని తీర్చలేదు. లోకములోని నీరు మన దప్పికని తీర్చలేదు. మన దప్పికని తీర్చేది జీవజలపు ఓటైన యేసుక్రీస్తు ప్రభువారే. సమరయ స్త్రీ మరి బావి దగ్గరికి నీటి కోసం వచ్చింది, కొండెత్తుకొని వచ్చి. ఏ జామున వచ్చింది? మధ్యాహ్న కాల సమయంలో వచ్చింది. ఎందుకనో అమ్మా, ఎందుకని? ఆవిడ వెలివేయబడిన స్త్రీ. సమరీయులు, హేయులు అంటరాని వారు కాబట్టి ఎవరు చూడని సమయంలో అమ్మా, మంచులకి ఉదయం వెళ్తారా, సాయంకాలం వెళ్తారా, మధ్యాహ్నం వెళ్తారా? ఇప్పుడంటే ఈ ఇళ్లలో ఉండి. ఇంతకుముందు మన చిన్నతనంలో ఊరి చివరికి వెళ్ళాలి కదా చెరువులకి. ఎప్పుడు వెళ్ళేవాళ్ళం? ఉదయాన్నే కావుడు వేసుకుని వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంకాలం, ఉదయం సాయంకాలం. మధ్యాహ్నం వెళ్ళేది ఎవరంటే ఈ అంటరాని వాళ్ళు, అంటే వెలివేయబడినటువంటి స్థితి. ఈ సమరయ స్త్రీ కూడా మధ్యాహ్న వేళ నీటి కోసము వెళ్ళింది. ఎక్కడికి? ఆ నీటి బావి వద్దకు, సుకారు బావి వద్దకు. పిల్లరా, వెళ్ళిన ఆమెతో ఇక్కడ ఒక మాట, నీటి కొరకు వచ్చిన నీలి స్త్రీ, నీటి కొరకు వచ్చిన నీలి స్త్రీతో నీతి అయ్యున్న ప్రభు మాట్లాడుటను బట్టి నీళ్ల కొండని విడిచివేసి నీతిమంతుడిని ప్రకటించడానికి ఆ సమరీ ప్రాంతం అంతా పడిల్లింది. ఆవిడంటుంది, అయ్యా నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు కంటపడకుండా ప్రతిరోజు ఈ నీటికి రావడం నాకు చాలా ఆయాసంగా ఉంది, కష్టంగా ఉంది. కనుక నువ్వు అంటున్నావు కదా, నువ్వు ఇచ్చి నీళ్ళు త్రాగితే ఇంకెప్పుడు తప్పికొన్నాను అంటున్నావు కదా, అయ్యో నాకు దయచేయ్యా పిల్లరా. ఎప్పుడైతే జీవ జలపు ఓటైన యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చిన ఆ జీవ వాక్కులను విన్నదో, నేను ఎదురు చూస్తున్న మెస్సీ నేనేం చెప్పిన ఆ మాట అయినదో, అప్పుడు ఆమె దాహం ఏమైపోయింది? తీరిపోయింది. ఆమె దాహం తీరిపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే పిల్లరా, బాప్తిస్మ అనంతరము నీ దాహాన్ని తీర్చేది నీటి ఓటైన ఈ జీవజలపు ఓటైన పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథము వాక్యం నీకేం చేస్తుంది? నీ దాహాన్ని తీరుస్తుంది. తర్వాత పిల్లరా, ఇశ్రాయేలుకి ఎదురైనటువంటి మరొక పరీక్ష ఏమిటంటే తిండి కొరత, ఆహారపు పరీక్ష వచ్చింది. అమ్మా, ఏ పరీక్ష వచ్చింది? మనము ఎక్కడ దొరికిపోతాము అమ్మా? తిండి దగ్గర దొరికిపోతాం అమ్మా. మన తిండి పోతున్నామా, మంచి వారం అనేది ఎక్కడ తెలిసిపోద్దంటే తిండి దగ్గరే. తిండి దగ్గర దొరికిపోయిన ఒక వ్యక్తిని చెప్పండి బైబిల్ గ్రంథంలో ఎవరైనా. తిండి దగ్గర దొరికిపోయిన ఎవరు?
ఏశావు గారు ఎక్కడ దొరికిపోయాడు? తిండి కోసం ఆశపడి జాస్తత్వాన్నే. అంతకు ఎందుకు అసలు మన ఆది తల్లిదండ్రులు ఎక్కడ పడిపోయారు? ఏ పరీక్షలో పడిపోయారు? తిండి దగ్గరే పడిపోయారు. తిండి శోధన. బాప్తిస్మం తర్వాత మనకు ఎదురయ్యే శోధన ఏంటంటే తిండి శోధన. పిల్లరా, నిర్గమకాండము 14వ అధ్యాయము దాటిన తర్వాత, అనగా ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఎదురైన మరొక పరీక్ష ఏంటంటే 16వ అధ్యాయము తిండి శోధన, ఆహారపు పరీక్ష పెడుతున్నాడు ప్రభు. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు చాలు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. తీసుకొని వచ్చిన తర్వాత వారికి ఎదురైంది ఏంటంట? తిండి శోధన ఎదురైంది. దేవుడు ఇక్కడ ఆహార పరీక్ష పెడుతున్నాడు. ఆహార పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఈ ఆహార పరీక్షలో ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆహార శోధన ఎలాగ ఎదురైందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని అరణ్యముకు కొనిపోబడిన తర్వాత ప్రభువుకి ఎదురైన పరీక్ష ఏంటి? ఆహార పరీక్షే. కనుక విశ్వాస జీవితంలో ఈ పరీక్షలో కూడా మనము నిలిచేవారిముగా ఉండాలి. బాప్తిసం తరువాత అరణ్య ఉపవాసము తరువాత ప్రభువు కలిగింది ఏంటంటే తిండి పరీక్ష. 4వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. 4వ అధ్యాయం. ఆ బోధకుడు శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని చూడండి, యా అరణ్యంలోకి వచ్చావు, 40 రోజులు ఉన్నావు, తిండి తిప్పలేక నువ్వు బాగా ఆకలికొని ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళని ఏం చేసుకో, రొట్టెలు చేసుకొని తిను అని చెబుతున్నాడు. పిల్లరా, మొట్టమొదట మనకు ఇక్కడ పెడుతున్నటువంటి పరీక్ష ప్రభువుకి తిండి శోధన. ఏం పెడుతున్నాడు? తిండి శోధన. ప్రభువు తిండి శోధన జయించాడా, పడిపోయాడా? జయించాడు. మరి మొదటి ఆదామైనటువంటి మన ఆ పితృడైన ఆదాము గారి తిండి శోధనలో పడిపోయాడు. కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభువారు శోధకుడు పెట్టిన ఆ తిండి శోధన ఏం చేశాడు? జయించాడు. అపవాది పడవేయాలని చూశాడు, కానీ ఏం చేశాడు? ప్రభు జయించినట్లుగా మనము చూస్తాం. అలాగే ఇశ్రాయేలీయులు కూడా తిండి శోధన వద్ద అపవాది ఏం చేశాడంటే పడవేశాడు. మనము పడిపోయే వారిముగా ఉన్నామా, నిలవబడే వారిముగా ఉన్నామా? నిజమేనా అమ్మా? ఉపవాసం అంటే ఏంటి అమ్మా? ఉపవాసం అంటే ఏంటి? అన్నం తినకుండా ఉంటే ఉపవాసమేనా? ఇంకేం చేయాలి? లోకమును నుండి వేరయి ప్రత్యేకపరుచుకొని దేవుని సమీపమున నివాసము చేయటే ఉపవాసము. కనుక దేవునికి దగ్గరగా ఉండటం వాడికి ఇష్టం లేదు. మనల్ని ఏం చేస్తాడు? దేవునికి దగ్గరగా ఉండకుండా చేయాలనోడి పడివేస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ శోధన, ఈ అరణ్య శోధన ద్వారా వారు ఏం చేస్తున్నారంటే దేవునినే శోధిస్తూ ఉన్నారు. దేవునినే వారు అపవాది చేత శోధించబడుతున్నారు తిండి శోధన వల్ల. అందుని బట్టి వారు ఏం చేస్తున్నారు? దేవుడిని, దైవజనులైన మోషే అహరోనుని శోధిస్తున్నారు. మనం ఎప్పటికి కూడా ఎవరిని శోధించకూడదు? దేవుణ్ణి శోధించు. ఈ 16వ అధ్యాయములో ఆహారము కావాలని శోధించారు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి నీరు కావాలని శోధించారు. ఇక్కడ నిజంగా వారికి ఆహారము కొరత ఉందా అమ్మా? ఆహారం కొరత ఉందా? చూడండి, అక్కడ 16వ అధ్యాయం 3వ వచనంలో వారు ఏం అడుగుతున్నారు చెప్పండి. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా
యెహోవా చేతి వలన ఏల చావకపోతివి. చూడండి, ఇప్పుడు వారికి ఆకలి కాల ఆకలి అయ్యి అడగటంలో వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఎప్పుడు పప్పు చారేనా, ఎప్పుడు బెండకాయ కూరేనా? ఏమంటారు మన పిల్లలు? బిర్యానీ తెప్పి అన్నా, బిర్యానీ తిన్నానా అమ్మ, పానీపూరి తిన్నానా, ఏ కన్నా ఇది తిరిగి కూర్చో. అది ఏం కోరుకుంటున్నారు వారు? ఆకలి ఆహారాన్ని కోరటంలా. మేము కుండం దగ్గర వండుకుంటాం అని తినే అంత తిండిపోతున్నాం మేము, పేకల దాకా తినేవాళ్ళము. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మాకు మాంసం పెట్టలేదు, ఇన్ని రోజులు అవుతుంది ఎర్ర సముద్రం దాటొచ్చి, మాకు మాంసం పెట్టలేదని దేవుడి మీద వారు ఏం చేస్తున్నారు? సన్నుగుతూ ఉన్నారు. ప్రియురా, విశ్వాస జీవితంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ ఆశలను చంపుకోవాలి. ఏ ఆశలను? లోకానుసారమైన ఆశలను ఏం చేసుకోవాలి? చంపివేసుకోవాలి. నువ్వు ఏ ఆహారాన్ని కోరుకోవాలి? మర్మమైన ఆహారము. వారు ఇక్కడ నిజంగా మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? వాళ్ళకి తిండి దొరక దేవుడిని తిండి కోసం అడిగారేమో అనుకుంటాం. వాస్తవంగా అయితే మనం చదువుకుంటా వెళ్తే ఇక్కడ, కానీ వారు అడిగింది ఏంటి? ఆకలి ఆహారాన్ని అడగల. ఏం కోరుకున్నారు? మాంసము. వారి ఆశ. ఇక్కడ ఆకలి కాదు, ఆశ. కనుక బాప్తిస్మం తర్వాత నువ్వు ఆశను చంపివేసుకోవాలి. నీ ఆశయమై ఉండాలి. నీ ఆశయమై ఉండాలి. ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన సమ్ముఖమేందో నిలబడాలి. ఆయన చేత మోషే గారు ఎలాగా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎలాగ పేరు సంపాదించుకున్నాడు, భూమి మీద ఉన్న సమస్తమైన వారిలో సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అని ఎలాగ పేరు సంపాదించుకున్నాడో అలాగ నేను సంపాదించుకోవాలనే ఆ ఆశను కలిగి ఉండాలి. ఆ పరమ కానాను నేను చేరాలి. పరమ కానానులో 7 ఏళ్ల పెండ్లి విందులో ఆయన అందించు ఆ మర్మమైన ఆహారాన్ని నేను ఆ పెండ్లి విందును భుజించాలి. మన ఆశ ఏంటో తెలుసా? ఆ ఆహారాన్ని భుజించాలి. ఏ ఆహారాన్ని? 7 ఏళ్ల పెండ్లి విందులో మనము భుజించవలసిన మర్మమైన ఆహారం ఉంది. దానికోసం నువ్వు ఆశపడాలి. దాని కొరకు దేవుడితో మాట్లాడు. నన్ను సజీవ సంఘారాహులు ఎత్తబడేలాగా నేను సిద్ధపరిచేయండి. ఆ ఆహారం కోసం మనం దేవునితో ఏం చేయాలి? పోట్లాట పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నట్టే మాంసము కోసం దేవుడిని ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదించనేలా యెహోవాను శోధించనేలా. చూడండి, వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి శోధిస్తున్నారు. మోషేతోటి వాదన పెట్టుకున్నారు. మాకు నీళ్ళు ఇస్తావా? ఇవ్వ. మాకు ఆహారం పెడతావా? లేదా? మాకు మాంసం కావాలా? కాబట్టి మాంసం ఏం చేయాలి? నువ్వు తెప్పిస్తావా లేదా? శోధిస్తున్నారు పిల్లారా, శోధిస్తున్నారు. అలాగే అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఇలాగే శోధిస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంతటా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, చేతులతో ఎత్తుకుందరు. పిల్లరా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది, నీ తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నాడో లేడో, ఒకవేళ ఉంటే ఏం చేస్తాడు? నువ్వు దూకితే వచ్చి పట్టుకుంటానికి దూతలను ఆజ్ఞాపిస్తాడు కదా అని చెప్పి దేవుణ్ణి శోధించేలా, తండ్రిని శోధించేలా యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నాడు? అపవాది పురి కొలుపుతున్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే వారి మధ్య దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే మనం అడిగింది ఇస్తాడు కదా. కాబట్టి దేవుడిని ఏం చేస్తున్నారు? వారు శోధిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? మోషేతో మాట్లాడాడు. మోషే, నీవు ఈ బండను కొట్టు అని చెప్పాడు. ఆ బండ ఎవరంట? పిల్లరా, శోధించుట అనగా ప్రభువుని గాయపరచుట, ప్రభువుని కొట్టుట. వారేం చేశారు? అరణ్యంలో ప్రభువుని కొట్టారు.
ఆ బండ చీల్చబడినప్పుడే బండలో నుండి నీరు వచ్చింది. ఆయన శోధించారు, ఆయన గాయపరిచారు. మనము కూడా ఏం చేస్తున్నాం? ఆయన్ని బాప్తిసం తీసుకొని ఆయన పెట్టు ఆ పరీక్ష అనుభవంలో మనం ఏం చేస్తున్నాము? ఆయన ఏం చేస్తున్నాం? ఇంకా గాయపరుస్తున్నాము, కొడుతున్నాము, అవమాన పాలు చేస్తున్నాము. ఇది అంతా కూడా ఏంటంటే మన పరీక్షలో ఫెయిల్ అవుతున్నాము. ఇశ్రాయేలు ఏమయ్యారు? పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ప్రభు ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. ఆ తర్వాత 4వదిగా వీరికి ఎదురైనటువంటి పరీక్ష ఏమి పరీక్ష అంటే అధికార దాహము. 16వ అధ్యాయంలో వారికి ఏమొచ్చిందంటే ఆహారము, 17వ అధ్యాయంలో నీరు. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి అధికార కాంక్ష వచ్చింది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువు. మైక్లో చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్హారు కుమారుడు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారులైన ఓమను యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి నీతో మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా. చూడండి, ఇక్కడ అరణ్య ప్రయాణంలో జరిగిన సంఘటన. కోరాహు, దాతాను, ఇంకా అభిరాములు, వీరు 4, వారి కాక 250 మంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పోగు చేసుకొని మోషే, అహరోను, మీరే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? మేము బాప్తిసం తీసుకోలేదా? మేము కూడా అరణ్యంలో ప్రయాణం చేయగలదు మీతో పాటు. కాబట్టి మేము కూడా ఏం చేయగలము? యాజకత్వం చేస్తాము. ఏమంటారు వాళ్ళు? అహరోనే కాదు యాజకత్వం చేసేది, మేము కూడా. సంఘాల్లో, నేటి కాలపు సంఘాల్లో చీలికలు రావడానికి కారణం ఇదే. అపవాది ఏం చేస్తాడు? వారిలో దూరి ఆ సంఘాన్ని చీల్చాలని ప్రయత్నం చేశాడు. సంఘాలు చీలిక రావడానికి కారణం ఇదే. అధికార వ్యామోహము, ఆధిక్యత కోసము, పేరు కోసము, జీవోపటంబం కోసము ఏం చేస్తున్నారు? నువ్వేనట పాస్టర్, మాకు తెలియదు వాక్యం, బైబిల్ చదవటం మాకు రాదా, పాటలు పాడటం మాకు రాదా, ప్రార్థన చేయటం మాకు రాదా? ఏం చేస్తున్నారు? హెచ్చించుకొని ఆ వారిని ఏం చేస్తాడ? అప్పుడు ఆ కోరాహు, దాతాను వారు ఏం చేశాడు? 250 మందిని చీల్చుకొని వెళ్ళి పక్కకెళ్ళి నేను ఆరాధన చేసుకుంటాను అంటున్నాడు. సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. సంఘముల్లో సాతాను గలిబిలి చేస్తున్నాడు. అప్పుడు మోషే గారు ఏం చేశారు? మోషే గారికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం, ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడ దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని అడిగారు. వారందరేమో 200 మంది, 50 మంది దోపాత్రలు తీసుకున్నారు దోపం వేయడానికి. మేము యాజకత్వం చేస్తామన్నట్టుగా వారందరినీ సమకూర్చాడు. మీరు తర్వాత చదువుకున్న ఆ అధ్యాయం అంతా మీకు తెలిసింది. పూజ చేసి తిరుగుబాటు చేసేకి దేవుడు ఏం చేశాడు? అహరోను, మోషే గారు నియమించింది ఎవరు? వారికి వారు ఉన్నారా? దేవుడే చెప్పాడు, నీ అన్న అయిన అహరోను ప్రధాన యాజకుడిగా అభిషేకించమని, ఇశ్రాయేలు మీద నాయకుడిగా నువ్వు అని చెప్పి దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన వారు, దేవుడి చేత అభిషేకించబడిన అహరోను మీద మీరు తిరుగుబాటు చేశారు. దేవునికి కోపం రాబడుకుంది. పిల్లరా, అపవాది కూడా ఇలాగే చేస్తున్నాడు సంఘాల్లో. ఆనాడు ఇశ్రాయేలు సంఘంలో ఎలాగ చేశాడు, నేటి కాల సంఘాల్లో కూడా అలాగే చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందుకొని అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత ప్రభు కూడా ఇదే శోధన ఎదురయ్యింది. 4వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం.
ఆ, చూడండి, బాప్తీసం తీసుకున్నాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు ప్రభు, 40 దినాలు ఉన్నాడు. అప్పుడు ఈ 40 దినముల ఈ పరీక్షలో అపవాది ఏం చేస్తుంది తెలుసా? నీకు అధికారాన్ని ఇస్తా. ఏం చేస్తే ఈ లోకమంతా నా స్వాధీనంలో ఉంది, ఈ లోకాధికారాన్ని నీకు నేను ఇస్తా. ఇదేంటి శోధన. అక్కడ ఇశ్రాయేలుకి కూడా ఏం ఎదురైంది? శోధన. ఏ శోధన? నువ్వే పరిశుద్ధుడు కాదు, నువ్వే యాజకత్వం చేసే స్థితి కాదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా బాప్తీసం తీసుకున్నాము, మేము చదువుకున్నాము, మాకు ధర్మశాస్త్రం బోధించడం తెలుసు, మేము చెప్తాము, మాకు అవకాశం అండి అని చెప్పి 250 మంది, వీరొక 4 వీళ్ళందరూ తిరుగుబాటు చేశారు. దేవుడు చెప్పాడు, మోషేతో చెప్పాడు, వారు ఉన్న స్థలములో మీరెవరు ఉండకుండా దూరంగా వెళ్ళండి, వారికి సమీపంలో మీరెవరు కూడా ఇంకా ఎవరు ఉండవద్దు, అందరు దూరంగా వెళ్ళండి అని చెప్పాడు. అందరూ దూరంగా వెళ్ళాడు. ఒక్కసారిగా భూమి ఏమైంది? అలాగా నోరు తెరిచింది. భూమి అలాగ చేరగా ఆ 4 ఈ 250 మంది కూడా ఏమైపోయారు? 30 వచనం చూడండి, 16వ అధ్యాయము 30 వచనం, సంఖ్యాకాండము 16వ అయితే అధ్యాయం. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల మింగివేసింది. ప్రియులారా, వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనని. చూడండి ప్రియులారా, సంఘములు తిరుగుబాటు చేస్తే చాలా కీడు సంభవిస్తాయి. ఐక్యత కలిగి ఉండాలి, సంఘము సమాధానం కలిగి ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యం చేసినా అది నీకు కీడు తెచ్చిపెట్టింది. మనకి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆహార శోధన వచ్చింది, అధికార శోధన వచ్చింది. అలాగే ఇశ్రాయేలు కూడా ఆహార శోధన వచ్చింది, అధికార శోధన వచ్చింది. మనకు కూడా అంతే. బాప్తిసం తీసుకొని సంఘములో బలపడే కొద్ది మనకు కూడా ఏమొచ్చింది? శ్రమలే. అధికార వ్యామోహం. నేనే అందరికి కనపడాలి, నేనే హెచ్చించుకోవాలనుకుంటా. విశ్వాసి ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే మరుగుగా ఉండే లక్షణం కలిగి ఉండాలి. ఎలాగుండాలి? మరుగుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. మరుగుగా ఉంటే నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. పెత్తనాన్ని కోరుకోకూడదు, పరిచర్య చేయాలి. సంఘములో పెత్తనాన్ని కోరుకునే వారిగా కాక ఏం చేయాలి? మనము పరిచర్య చేసే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోక సంబంధమైన అధికారాన్ని కోరుకోవాలి, ఆయన పెత్తనాన్ని కోరుకోవాల. ఆయన దీనుడుగా వచ్చాడు. ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలని తుడిచి అంత తగ్గింపు కలిగి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మన ఆత్మీయ తండ్రి అయిన దేవదాస్ అయ్య గారు కూడా అధికారాన్ని అన్నాడు కోరుకోలేదు. పిల్లలు, ఆయనే బైబిల్ మిషన్ స్థాపించింది, కానీ బైబిల్ మిషన్కి ఆయన అధికారిగా లేడు, ఒక సాధారణమైన విశ్వాసిగా ఉన్నాడు. తన దగ్గర ఉన్న శిష్యుల్ని అధికారులుగా నియమించాడు. భూ సంబంధమైన అధికారాన్ని కోరుకుంటే అక్కడ మన స్థానం ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. పిల్లలు, ఇక్కడ మనము దాసులుగా ఉంటే అక్కడ ఆయన ప్రక్కన ఆయన సింహాసనం మీద మనము కూర్చుంటాం. కనుక పరిచర్య నేర్చుకోవాలి, కానీ పెత్తనాన్ని మనము నేర్చుకోకూడదు. పరిచర్య. రూతమ్మ బోయజు పొలంలో ఏం చేసింది? పరిగ ఏరుకుంది. పరిగ ఏరుకునే స్త్రీ. పరిగ ఎక్కడ ఏరుకుంటారు? ఎప్పుడు ఏరుకుంటారు? కోత కోసే వాళ్ళు కోసుకుంటూ వెళితే వెనక అక్కడక్కడ జారిపోయి ఏం చేసుకునేవాళ్ళు? ఏరుకుంటూ ఉండే స్థితి మరి తల్లి రూతమ్మది. అలాంటి స్థితి కలిగిన ఆమెను పరమందు చూస్తున్నటువంటి పరమపోయాజ్ అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పొలానికి యజమానుడిగా మార్చివేశాడు. అమ్మా చూడండి, ఇప్పుడు మీరందరూ ఇటున్నారు, ఎవరెవరున్నారు? రోజు ఏముంది? అబౌట్ టర్న్ అన్నారు. ఈ ముందున్న ఇప్పుడు వెనక్కి ఎక్కడ ఉంటుంది? వెనక స్థానం ఉంటుంది, అవునా? వెనక ఎవరున్నారు? రవి గారు ఉన్నారు. ఇప్పుడు ముందు స్థానం ఎవరిది? అడి తిరిగితే ముందు స్థానం, వెనక స్థానం మంద అవుతుంది. అలాగే రూతమ్మ గారు కూడా
పరిగి ఏరుకున్నంత కాలం వెనకుంది. దేవుడు ఏం చేస్తున్నాడు, కూలీలందరూ అబౌట్ వెనక్కి తిరగండి అన్నారు. కూలీలందరూ వెనక్కి తిరిగారు. ఇప్పుడు వెనక ఎవరు ఉన్నారు? యజమానురాలు ఉంది. పరిగి ఏరుకున్న రూపం ఇప్పుడు ఏమైపోయింది? యజమానురాలై. అది దేవుని యొక్క మహిమ కార్యం. దైవ సాన్నిధ్యంలో సంఘములో నువ్వు పరిచర్య చేసే దానముగా నువ్వు ఉంటే రేపు పరలోకములో నీదే ఆధిక్యత, నీవే అధికారం. ఆయనతో పాటు యుగ యుగములు ఏం చేస్తాం, మనము పరిపాలన చేసేవారిగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, పరీక్షా కాలం, బాప్తిస్తం తర్వాత విశ్వాసకి ఏంటంట పరీక్షా కాలం. ఇది అరణ్య ప్రయాణం, అరణ్య యాత్ర. ఇది పరలోకపు యాత్ర. మనందరం కూడా ఏ యాత్ర చేస్తున్నాము? పరలోకపు యాత్ర. పరమకాలాన్ని చేరటకి ప్రయాణం కొనసాగిస్తున్నాం బాప్తిస్తం తీసుకుని. కనుక ఇప్పుడు మనందరికి వచ్చేది ఏమిటి? పరీక్షలు. పరీక్షల రాక మానవు. వాక్యం సెలవిస్తుంది, శోధనను సహించుకునేవాడు ధన్యుడు. మనము ధన్యులుగా మారాలంటే శోధనలు మనలు చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనలు చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, భయము లేదు. ఈ అరణ్య ప్రయాణము యుద్ధముతో సమానము. ఈ యుద్ధ పరీక్షలో మనము గెలవాలంటే మనకి మార్గమును చూసి మనకు మార్గాన్ని చూపిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కూడా బాప్తిస్తం తర్వాత అరణ్యములో పరీక్షలు ఎదుర్కొన్నాడు. అన్ని పరీక్షలు ఏం చేశాడు? ఆయన జయించాడు. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కరుణు, కోరిన ఎల్లవారి కరుణు, వేడిన ఎల్లవారి కరుణు, యేసు పేరు నీ చిక్కులపైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము. ఆయన సమస్తమును జయించిన వాడు కనుక ఆయననే మనము కలిగి ఉంటే ఈ అరణ్య ప్రయాణంలో, ఈ పరీక్షలో మనం ఏం సంపాదించుకుంటామంటే విజయమును సాధిస్తాము. వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఈ పరీక్షల్లో సనిగారు, గొనిగారు. కాబట్టి వారు ఏమయ్యారు? అరణ్యములో ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఇద్దరు చేరారు కనాను దేశాన్ని. అలాగే మన ఈ అరణ్య ప్రయాణములో మనము బాప్తిసం తీసుకున్నాము, మనము పరీక్షలు ఎదుర్కొంటున్నాం. ఈ పరీక్షా కాలంలో మనము పాస్ అవ్వాలంటే మనకి విద్యను నేర్పే, మహోన్నతమైన విద్యను నేర్పే ఉపాధ్యాయుడు ఎవడంటే మనం ఆరాధించే మన ప్రభువే. అరణ్యము పాఠశాల. అరణ్యం ఎలాంటిది? అది పాఠశాల, పరీక్షా కేంద్రము. ఆ పరీక్షా కేంద్రంలో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ సెంటర్లు ఉంటాయి. వారు ఆల్రెడీ చదువుకుంటారు, మళ్ళీ కోచింగ్ సెంటర్స్ ఎందుకు? సులభమైన పద్ధతులు నేర్చుకోవటానికి, సులభమైన పద్ధతులు నేర్చుకోవటానికి. నువ్వు వాక్యము చదువువచ్చు కాబట్టి చదువుకుంటాం, దీంతో సరిపోదు. ఎందుకు మళ్ళీ కోచింగ్కి వెళ్తావంటే అక్కడ నీకు మర్మముగా దాగి ఉన్న విషయాలన్నిటి కూడా ఏం చేస్తాడు? అతడు సులువు తరగా నీకు బోధిస్తాడు, నువ్వు అర్థం చేసుకునే విధంగా. అలాగే ప్రియులరా, ఆ అరణ్యములో మనకు కోచింగ్ సెంటర్ ఏంటంటే సన్నిధి. ఆ సన్నిధిలో మనకు బోధించే వారు ఎవరో తెలుసా? ఆయనే. మరి ఆ అరణ్యములో మోషే గారికి బోధించింది ఎవరు? మోషే గారు దేవుని దగ్గర తెలుసుకొని ఆ బోధ ఎవరికి వినిపిస్తున్నారు? మోషే గారు ఇశ్రాయేలుకి వినిపిస్తున్నారు. కనుక మనం ఈ అనుభవంలోనికి రావాలి. సన్నిధి లేకుండా నువ్వే ఆత్మీయ విషయాలు తెలుసుకోలేవు. ఏకాంత సన్నిధి ఉండాలి. ఏకాంత సన్నిధిలో చేరి మోకాల్లోని ప్రభువుని అడిగి
అన్నిటిని మనం ఏం చేసుకోవాలి? తెలుసుకొని నేర్చుకొని మన ఆత్మీయ జీవితంలోనికి తెచ్చుకోవాలి. అప్పుడే మనము అన్ని పరీక్షల్లో విజయము సాధిస్తాం. ఆ విజయము సాధించాలంటే, ఆ పరీక్షలో బలముగా మనము చదవాలంటే, ఆ పోటీ పరీక్షలు ప్రిపరేషన్ కావాలంటే, ఆకలి దప్పులు మర్చిపోయి అలుపెరగని స్థితి, ఆ శక్తి మనకు కావాలంటే, ఆ శక్తిని ఇచ్చేదే చదువుకునే పిల్లలకి తల్లిదండ్రులు ఏమిస్తారు? ఏమి ఈరా అమ్మా? వాళ్ళకి ఆకలి అయితే తింటాను ముందుగానే అక్కడ స్నాక్స్ ఏర్పాటు చేస్తారు, పాలు బాదమ్మలు అవి ఏర్పాటు చేస్తారు. ఎందుకు? బిడ్డలు బాగా చదివి మనకి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి. వాళ్ళు తిని బొజ్జు ఉంటున్నారు కానీ మనం అలాగ ఉండకూడదు, తిండి బోతులుగా ఉండకూడదు. మనము తిండి బోతులుగా ఉండకూడదు, కానీ అమూల్యవలి చురుకుదనం కలిగి ఉండాలి. 1 గంటకి ప్రార్థనకు రావాలి. అప్పుడు మనము ఏం చేస్తామో అన్నిట్లో పాస్ అవుతాం. ఆలస్యంగా వచ్చే పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? మనం అందరూ ఫెయిల్ అయ్యే బ్యాచ్ అంతా కూడా. అలా కాకుండా దేవుని పిల్లలారా, ఈ పరీక్షా కేంద్రంలో మనము అన్ని పరీక్షలు పాస్ అవ్వాలంటే శ్రద్ధ కావాలి, భక్తి కావాలి, ఆశ కావాలి. ఈ సంస్కారపు విందు ఆరాధనలోనికి వచ్చిన వారలారా, నీకు ఆత్మ బలాన్ని ఇచ్చేది, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయన శరీర రక్తాలే. ఆయన మహోన్నతమైన విద్యను అభ్యసింపచేసే మహోపాధ్యాయుడు. ఆయన యొద్ద మనము కూర్చొని ఏం చేయాలి? నేర్చుకోవాలి. ప్రభు చెప్పాడు, నా యొద్ద నేర్చుకోనండి అని. కనుక ఈ అరణ్య పాఠశాల మనము నేర్చుకొని ఉత్తీర్ణత సాధించే వారిగా ఉన్నాం. ఎలాంటి ఉత్తీర్ణత? 100%. బోలో యేసు మహారాజుకు మనము 100 వరుసలో ఉండగలిగే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. తండ్రి, మీ కొందనాలయ్య. ఈ దినము ప్రభువా, నీ ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలులు అరణ్య ప్రయాణములు వారు కలిగి ఉన్న పరీక్ష విధానమును మీరు మాకు బోధించారు. బాప్తీసం ప్రతి విశ్వాసి పొందు కావాలి అనగా ఎర్ర సముద్రమును దాటే అనుభవం కలిగి ఉండాలి. దాటిన తర్వాత శోధకుడైన వాడు ఆహారపు శోధ, అధికారమైన శోధన, ఇదిగో నీటి కరికైన శోధన, రకరకాలైన శోధన వాడు కలుగు చేస్తాడు. అన్నిటినీ మీరు కూడా జయించారు కదా ప్రభువా. అట్టి జయమే మాకు కూడా అనుగ్రహించింది. ఇశ్రాయేలీయులైతే ఆ శోధనలో సనిగి గొనిగి అరణ్యములోనే రాలిపోయారు. మేము అలాగ కాకుండా ప్రభువా, ఈనాటి నీ ఏర్పాటు జనాంగమైన మేము మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆ పరమ కానాను చారగలిగే గొప్ప ధన్యత, సిద్ధపాటు మా ఎల్లరికూ అనుగ్రహించి మహిమనందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిగా నుండాను, మనలను తన బిడ్డలుగా చేర్పాను, మనలను తన బిడ్డలుగా చేర్పాను. తన పుత్రుని ద్వారా మును బాప్తిస్మోచార మును నేర్పాలిచి ఉండి తండ్రి చనువాను గ్రహించెను, తండ్రి చనువాను గ్రహించెను. బహిరంగ సంగమునకు పరిశుద్ధ బాప్తిస్మమే ద్వారము, పరిశుద్ధ బాప్తిస్మమే ద్వారము. ఇహలోకమందున్న ఈ మార్గమున్న మహిమగా భావించుడి, దైవ సహవాసమున్ అంచుడి, దైవ సహవాసమున్ అంచుడి. పై ఆచారముల వలన కానాను చేరిన మనము కూడా ప్రభువులో బాప్తిస్మము పొంది ఇదిగో అరణ్యములోనికి కొనుపోబడి ఎలాగున అపవాది చేత శోధించబడి అపవాదిని గెలిచి ఆయన పరలోకమును చేరి ఉన్నారు. అలాగనే మనలను కూడా ఈ లోకారణ్యములో లోకయాత్ర సాగించి ఉన్న మన జీవితములకు ఆయన శరీర రక్తములను మనకు విందుగా అప్పగించి ఆయన శరీరములో మనకు పాలిచ్చి ఇదిగో ఆయన తన మహిమలో మనకు బాప్తిస్మమును అనుగ్రహించి నీతి లేని మనకు తన నీతి బాప్తిస్మమును అనుగ్రహించి నీతి కలిగిన తన శరీర రక్తమును
సిద్ధపరచి మన రాక కొరకు ఎదురు చూచుచు ఉన్న అవును యేసయ్య. పెండ్లి కుమారుడై ఉన్న క్రీస్తు ప్రభు వారి వైపు వేరి చూచుచు ఆయనకు నమస్కారము చేద్దాం. ఇదిగో ప్రభువును మనము ముట్టుకునే విందు ఇది, అవును యేసయ్య. మనలను ఆయన ముట్టుకునే విందు అవును యేసయ్య. కనుక అయ్యా ఈ సమయంలోనికి నన్ను రానిచ్చావు. అవును ప్రభు. ఇదిగో నన్ను నీ సన్నిధిలోనికి రానిచ్చావు ప్రభువా, అవును ఈ ఏర్పాటులోనికి రానిచ్చావు నాయన. ఇదిగో ఈ దినమును పోగొట్టుకుని అనేకులు నాయన ఉన్నారు ప్రభు. అయ్యా మమ్మల్ని లోకము నుండి వేరు చేశావు, ఈ పరిశుద్ధమైన నీ సన్నిధిలోనికి ఆకర్షింపు చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇదిగో నా కోసము మా కోసము ఇదిగో మీరు విందుగా అప్పగించబడ్డారు నాయన. అయ్యా మీకు వందనాలు. అయ్యా విందుగా మారిపోయి ఉన్నారు నా కొరకు, నా రాక కొరకు ఎదురు చూస్తూ. అయ్యా 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 నీ ప్రేమ అయ్యా అంతరంగమున బట్టి నీకు వందనములు నాయనా. నమస్కారములని ప్రభుని మనం స్తుతిద్దాము. ఎందుకంటే ఏ యోగ్యత లేని వారు ఇదిగో అందుకోలేని పిల్లలమైనప్పటికీ మానక ఆయన అందించి ఉన్నారు. అయ్యా ఎలాగున నీ బల్ల యొద్దకు రావాలో, ఎలాగున ఈ విందు యొద్దకు రావాలో, ఇదిగో స్నేహితుడా వస్త్రములు లేకుండా పెండ్లి వస్త్రములు లేకుండా వచ్చిన స్నేహితుడిని ఎలాగున మందరించావు. ఇదిగో వీక్షి వెళ్ళుటకు ఇదిగో ఆ నరకములో వేయమన్నావు కదయ్యా. అలాగున మేము వస్త్రములు లేకుండా వచ్చి ఉండే తండ్రి, ఇదిగో నాయనా నాయనా సిద్ధపడి నాయనా ఎలాగున పస్తాను భుజించుటకు ఇశ్రాయేలీయుల వారు నాయనా వారి నడుము కట్టుకొని కర్ర చేత పట్టుకుని చెప్పులు తోడుకొని త్వరపడి తినమని నన్ను సమస్త నా పాప అయ్యా, శాపమును ఇదిగో మా శిలువలో విమోచన పెట్టి కడిగి వేసి నా ఇదిగో రెండవ మరణమని నాయనా ఈ మరణము నుండి మమ్మల్ని దాటించి దాటించి ప్రభువా. మీరే విందిగా మారి ఉన్న తండ్రి అవును యేసయ్య. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నమస్కారములని. ఇదిగో మేఘ స్తంభములో ఉన్న ప్రభు, ఇదిగో మేఘ స్తంభములో వారికి ఎలాగో తోడుగా ఉన్నారు. అవును యేసయ్య. ఇదిగో మనకి నీ తోడుగా ఉంది అవును ప్రభు. ఆయన. ఇదిగో అయా నీకు వందనములు. నీకు రాత్రియు పగలు ఒక్క రీతిగా ఉన్నదన్నట్లుగా అవును యేసయ్య. మేఘ స్తంభములో ఉన్న వారికి రాత్రియు పగలకు తేడా లేకుండా అవును ప్రభు. చీకటి వెలుగు ఒకటిగా ఉన్నది కనుక అవును నాయనా అవును దేవా. మా కటి అనుభవములు మాకు అనుగ్రహించండి. అనుగ్రహించండి ప్రభు. అరణ్యములో నాయన శరణ్యము లేని కాలములో అవును ప్రభు. ఈ లోకారణ్యములో నాయన నెమ్మది లేని స్థితిలో ఉన్న మా జీవితములకు అవును యేసయ్య. ఇదిగో అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చి దేవతి అన్నట్లుగా నాయన నీ అంతరంగమునకు బొమ్మలానించుకొని నీ విందు భోజనం యొద్దకు తోడుకొని వచ్చి ఉన్న అవును యేసయ్య. పెండ్లి కుమారుడా రాలేని వారమే రాకూడని వారమే రావలసిన విధముగా నీ సన్నిధిలోనికి నీ విందు యొద్దకు అయ్యా అయ్యా రాని వారమే అయినప్పటికీ నీ మమ్మల్ని క్షమించి అవును ప్రభు. క్షమించి ప్రభువా ఇదిగో నాయనా మా రాక కొరకు నాయనా మీ అంతరంగములో నాయనా నా నిమిత్తము సిద్ధపరిచిన ఈ మహిమ విందును అందించుటకు అవును యేసయ్య. నాయనా మాకు తండ్రి ఇదిగో ముద్దలు ముద్దలుగా పెట్టటకు నాయనా అయ్యా తినిపించుటకు అవును ప్రభు. నాయనా నా రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్న పెండ్లి కుమారుడా అవును యేసయ్య. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నమస్కారములు నాయనా. తండ్రి నాయన. అయ్యా జీవము లేని మా జీవితములకు అవును ప్రభు. అయ్యా నిర్జీవమైన స్థితిలోనికి వచ్చుచున్న మా జీవితములకు జీవములకు నాయన నీ జీవమును దారపోసి నాయన పరిచి నాయన. నూతన జీవమును మాకు అనుగ్రహించి నిండు మహిమతో మేము ఉండులాగున అయ్యా నీ రెండవ విందును నీ అయ్యా 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 నీ మహిమ విందును మాకు అనుగ్రహించి ఉన్న పెండ్లి కుమారుడా అవును యేసయ్య. మీకు వందనములు స్తుతులు స్తోత్రములని ప్రభువుకు నమస్కారము చేయొచ్చు. ఇదిగో తండ్రి యొక్క ఉగ్రతాగ్ని అనే యొక్క పొలిమిలో అవును యేసయ్య. ఆ యొక్క హృదయ ఆగ్నిలో దహించబడిన పెండ్లి కుమారుడు అవును యేసయ్య. తన ఏకైక కుమారుని విందుకు అప్పగించి ఇదిగో దహన బలిపీఠం మీద వధించిన ఆ గొర్రెపిల్ల ఎలాగునా ఇదిగో మౌనముగా ఉన్నది. అవును ప్రభు. ఇదిగో నోరు తెరవని ఆ గొర్రెపిల్ల అవును యేసయ్య. ఎలాగున ఇదిగో వధింపబడి కూడా నిలవబడి ఉన్న ఆ గొర్రెపిల్ల ఇదిగో ఈ దినమున ఈ సమయములో మనకు ఆహారముగా మారిపోతుంది. అవును యేసయ్య. ఇదిగో ఆహారముగా మారి ఇదిగో మన భుజించుటకు సంసిద్ధమై ఉన్నాం. అవును యేసయ్య. ఇదిగో మన యొద్ద ఉన్నా ఇదిగో ఆ మహిమ. ఇదిగో పెండ్లి కుమార్తె అంటే ఉంది కదా, ఇదిగో నా ప్రియుడు నా వరుడు నేను అతని దాను. ఇదిగో అతడు నన్ను విదుసాలకు తోడుకొని పోయి తన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లిపోయి ఉన్నానని ఇదిగో ప్రియుడి మీద ఉన్న ప్రేమతో కలవరించుచు ఉన్న పెండ్లి కుమార్తె వలె. అవును యేసయ్య. ఇదిగో తండ్రి యొక్క ఉగ్రతాగ్నిలో దహించబడిన దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువారు అవును యేసయ్య. మన నిమిత్తము ఆహారమై
మన నిమిత్తము పారముగా తన రక్తమును సిద్ధపరిచి ఇదిగో మహిమ కూర్చున్నట్లుగా మహిమ సువాసనలతో తన శరీరము రక్తము ఇదిగో సువాసనలిచ్చుచు ఉన్నవి. ఎందుకంటే ఆయన అన్నారు కదా, నీ పేరు పోయబడిన పరిమళ తైలపు సువాసన అన్నారు. ఇదిగో విందు భోజనము సిద్ధము చేసి విందు సువాసన క్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య లక్షణములు పరిమళ తైలపు సువాసన మన అంతరంగములకు ఆంగ్రాడించి ఉండగా మనలో ఉన్న ప్రతి పాపపు నైజము పాపపు చెమ్మంతటిని కూడా ఎండిపోజేసి ప్రభు యొక్క రక్తములను మనలోనికి ముచ్చటకు మనలోనికి ఇదిగో మాట వేయటకు పాప వ్యాధికి మందుగా మాట వేయటకు ఆయన తన కుమారుడి యొక్క శరీర రక్తములను అనుగ్రహించు. ప్రార్థిస్తుంటాను. ఎంతో మంది ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉన్నవారు తండ్రి నాయన శారవ్ నాయన తండ్రి చాలి ఆయన మన రక్తములు కానీ తండ్రి మన రక్తం కానీ మన రక్తం కానీ తండ్రి అలాగనే తండ్రి నాయన తండ్రి సలోని కానీ తండ్రి నాయన అలాగనే తండ్రి మనోహర్ కానీ అలాగనే తండ్రి నాయన నిఖిల్ ఫ్యామిలీ గర్భఫలం భార్య గర్భఫలం నిఖిల్ ఫ్యామిలీ గర్భఫలం తండ్రి నాయన అలాగే ప్రశాంతి సిస్టర్ గర్భఫలం సుఖమైన ప్రసవ వేదన పలికి యొక్క బలహీనత చేస్తున్నాము విడుదల సహాయం శక్తి నా దగ్గర నా దేవా మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్ర గణతలు చేస్తుంది ఈ కాలం సమయం మధ్యాహ్నం వేళ సమయంలో తండ్రి నాయన నీ కృపయ శక్తి అటు బిడ్డల మీద తండ్రి అనేక మంది విద్యార్థులకు సహాయం చేసిన వారికి నాయన ప్రత్యేకంగా ఈ ఉపవాసం వల్ల యుద్ధకు వచ్చిన నేను నాయన మన సారవట్ల వరకు విజ్ఞాపం చేస్తూ ఉండగా తండ్రి ఎంతో మంది నాయన సుబ్న గారికి నాయన జ్ఞాపకం చేసుకుని తన బిడ్డకు మంచి జాబ్ నేను అలాగనే తండ్రి మంచి మంచి వెళ్ళినైనా తండ్రి మంచి ఆరోగ్యం సహాయం తెచ్చండి తండ్రి నాయన తన భర్తను మార్చుకుంటే శక్తి నాగించిన అలాగనే తండ్రి మార్చండి అలాగనే తండ్రి నాయన సులభం గారికి నాయన తండ్రి సిస్టర్ నాగమణి గారి సిస్టర్ నాయన జ్ఞాపకం చేస్తాను బిడ్డల కూతురు మంచి మ్యారేజ్ లైఫ్ దయచేయండి అలాగే తన కొడుకు మంచి ఉద్యోగం అనుగ్రహించండి దేవా మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రములు నా దేవా మీకు అనేక వందనాలు స్తోత్రం అనేక మంది నాయన దేవా మీకు అనేక మనసార నిత్య గ్రంథాస్తుతులు స్తోత్రం మనసు పూర్తిగా వందనములు స్తోత్ర పరిశుద్ధులని యేసయ్యా మీకు అనేక వందనములు స్తోత్రం గణతలు తండ్రి నాయన ఇవి ధ్యానమైన సమయంలో తండ్రి నిన్న మీకు శ్వాసంతో బాప్తిని స్తోత్రం దేవా అనేక వేల మంది నాయన అనేక మంది ఎంతో మంది నాయన పేర్లు తెలియకపోవచ్చు మర్చిపోవచ్చు కానీ నీ నామస్మరణ చేస్తున్నాయన నాయన అడుగుచున్నా తండ్రి ఎంతో మంది నీ ప్రేమలో సహాయం ఆర్థిక సహాయం దయచేసి ఉన్నారు తండ్రి ఎంతో మంది దుబాయ్ ప్రాంతంలో నా సిస్టర్ యమునస్త్రాలు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్న బిడ్డకి తన భర్తను చేర్చండి అక్కడికి చేర్చండి దగ్గరికి చేర్చండి తనకు కావాల్సింది సర్దుబాటు ఏంటండి నీ మీద నమ్మకం రాకనాయన తండ్రి నీ నమ్మకం విశ్వాసం కలిగి జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉదయ కాలశంలో నా దేవా నా తండ్రి పరిశుద్ర మహోన్నతుల సర్వోన్నతుల సర్వ మానవాళికి తోడైన యేసయ్యా మీ బంగారు పాదం నమస్కారం స్తోత్రం మధ్యాహ్నం వేళ రూపము కలిగిన పెట్టి రక్తముతో తన శరీరం ఇదిగో శిరస్సు నుండి కాల్చి ఉన్నారు. ఇదిగో నా తల మంచుకు తడిచి ఉన్నది అని అరిచి ఉన్న పెళ్లి కుమారుడు మంచు బిందువుల వలె ఇదిగో రక్తమే తన వెంట్రుకల మీద ఉండి ఉండగా రక్తాక్షరస్యాలలో రక్తవర్ణము కలిగిన రక్తవర్ణుడైన క్రీస్తు ప్రభువారు రక్తాభిషేకము గావించి రక్తమును వలుకుచు ఉన్న ప్రాణ ప్రియుడు
కర్తగా మనకు వచ్చిన ప్రభు వారికి స్థితిని ప్రభు మన వచ్చిన అవును ప్రభా మీకు కర్తగా వచ్చిన ప్రభు వైపు చూడండి. అవును ప్రా దేవా మా కొరకే నా పాపముల కొరకే నా శాపముల కొరకే సిలువల ప్రాణం పెట్టని యేసయ్యా దేవా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు దేవా మీకు మన తలంపుల వలన ఆయన కలిగిన తలవంపులను బట్టి తలకైన శిరస్సులని పారుతున్న రక్తధారలను చూడండి. మేము చేసిన పాపములు మేము చేసిన మనం పెట్టిన మన కిరీటములను బట్టి కలుగుతున్నటువంటి ఆ రక్తధారలను చూడండి. క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభువా, క్షమించండి నా దేవా. నాయనా ఈ మధ్యాహ్న సమయంలో నీ శరీర రక్తముని పుట్టకు నాయన మా కొరకు మీరు చేసిన నీ విలువైన ప్రాణ క్రయధనమును బట్టి నాయనా దేవా మీకు వందనాలు స్తోత్రములు నాయనా. నా నడుతు జరిపాదులకు నా హృదయం అంతా పాప తలపులు పాప ఆలోచన పాప క్రియలతో నిండి ఉన్న మా మనసును తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి నాయన కంటితోని చేతులతోని చూపుతోని ఎన్నో దుర్మార్గమైన తలపులు ఆలోచన క్రియలతో నిండిన మా పాప హృదయముల కొరకు మీరు సిలువలో మరణించారని నా యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. ఏమిచ్చి నీ రుణము తీర్చగలవయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలవు దేవా 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 మీకు క్షమించండి ప్రభు, మమ్మల్ని క్షమించండి నాయన. మా సంఘంలో చేసిన పాపం క్షమించండి నాయన. కొండ గ్రామం రాష్ట్రం దేశ ప్రపంచ బిడ్డల పాపములు క్షమించండి నాయన. నాయన దేవ దయతో క్షమించడం దేవు క్షమించండి దేవు స్తోత్రమయ్యా. అవునయ్యా అవునయ్యా నేనే ప్రభువా, నేనే గాయములు చేశానయ్యా. నేనే బాధిస్తూ వేధిస్తూ శోధిస్తున్నానయ్యా మిమ్మల్ని ఇంకను క్షమించండి ప్రభు, ఇంకను నేను బాధిస్తున్నాను నా దేవా. ఎవరు కూడా మౌనం కొడుతూ ప్రభు పాదాల యొక్క ఒప్పు వేసుకునండి. గత నెల నువ్వు సంస్కారం ఏ తీర్మానం చేసుకున్నావు, ఆ తీర్మానం మీద ఉన్నావా, తీర్మానం తప్పావా నీకు తెలుసు. నేను తండ్రి నాయన నా పాప స్థితిని విడిచిపెట్టుకొని నా దేవా నీ అంత విశ్వాసం ఎంత నమ్మకం నీ అంత ఆశ శ్వాస కలిగి నీలో జీవించే భాగ్యము నాయన. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నీ బల్ల ఎద్దకు వచ్చిన పాప నాన్న వదిన పాపల చెల్లి చేతి భర్త పాపాలు నా పాపలు నాయన. ఇక్కడ కూడా నా మా అందరి పాపలు కచ్చిన రక్తంతో కడిగి వేసిన నా యేసు దేవుడికి మహిమ వందనములు స్తుతులు స్తోత్రం స్తోత్రం ఘనతలు పరిశుద్ర 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 యేసయ్యా. కంటితోను చూపుతోను ఆలోచనలోను క్రియల్లోను నాయన మనసులోను ప్రేరేపించిన దుర్మార్గమైన తలంపుల ఆలోచన నాయన తండ్రి దయతో క్షమించండి నాయన. దయతో క్షమించండి ప్రభువా దేవా యేసయ్యా. నీవు పాపిని త్రోసివేయలేదు కదా ప్రభువా. అవునేసయ్యా అవునేసయ్యా. పాపి కొరకే వచ్చానన్నావు ప్రభువా. అవును ప్రభువా. పాపిని నశించుకోలేదు కానీ పాపము నశించుకున్నా ప్రభువా. ప్రభువా పాపములో మరలా నన్ను పడకుండా చెయ్యండి అయ్యా, పడకుండా చెయ్యండి, పరిశుద్ధపరచండి దేవా తండ్రి. పాదాలు పుట్టుకొని వేడుకుందాం ప్రభు మనకి సమయం ఇచ్చాడు. అవును ప్రభువా. పరిశుద్ధుడు పుట్టుకోబోతున్నావు నువ్వు. ఈ లోకములోని అధికారులు మనల్ని ముట్టుకోనివారు కదా. అవును ప్రభువా. వినివేస్తారు. అవునేసయ్యా. కానీ ఆయన పరమ పరిశుద్ధుడు నీతిమంతుడు. మనం అనీతిమంతులమైనా కూడా ఆయన అంటున్నాడు మనం త్రోసివేయనంటున్నాడు, మనం త్రోసివేయనంటున్నాడు, మనం త్రోసివేయనంటున్నాడు. అవును ప్రభువా. పరిశుద్ధ దేవా మీకు వందనాలు స్తోత్రం గణపతి చెల్లిస్తున్నాను
దేవా. ఆ బలిలో పడిచినది నేనేనయ్యా. అవునే సయ్యా, అవును ప్రభువా, అవును ప్రభువా, దయతో క్షమించండి ప్రభా. అవునే సయ్యా, స్తోత్రం 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 అయ్యా దేవా. దయతో క్షమించండి నా తల్లిదండ్రులు, నా అన్న వదిన చెల్లి భర్త, నా పాప నా కుటుంబ పాపాలు ఇక్కడ కూడిన మా అందరి పాపాలు దయతో క్షమించండి దేవా. మా అందరినీ శుద్ధ హృదయం చేసి నాయన నీ పరిశుద్ధ తలంపులు నివసించే భాగ్యం దయచేయండి దేవా. మా అందరికి సంగమునికి తోడుగా ఉండాలి దేవా. దేవా దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. క్షమించి మా పాపాలు దయతో క్షమించి నాయన తండ్రి నీళ్ళు స్తోత్రం 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 స్తోత్రం. పాపము చేయకుండా తోటిగానే నేను ఉన్నానయ్యా. క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా, క్షమించండి దేవా, క్షమించండి క్షమించండి. తలంపులు ఆలోచన క్రియలన్నీ నాయన నీ హృదయంలో నాయన నీ మార్గంలో తెలుస్తుంది. పశ్చాత్తాపముతో వేడుకుందాం. అవును ప్రభా, అవును ప్రభా, అవును ప్రభా, అవును ప్రభా, అవును యేసయ్యా, అవును యేసయ్యా, అవును యేసయ్యా, అవును యేసయ్యా. తప్పుకుంటే శిక్షిస్తాడు. ప్రతి ఒక్క తప్పుకుంటే నీకు శిక్ష తప్పదు. దేనిని తప్పుకోవద్దు. ప్రభు ఎదుట అన్నిటినీ క్షమించండి 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 ప్రభా, క్షమించండి దేవా. మేము పాపాత్ములు నాయన తండ్రి. ఎవరికి తెలియదు అనుకుంటే సరిపోదు. అవునేసయ్యా, అవునేసయ్యా, రహస్యములను చూసేవాడు, అంతరంగాలు చూసేవాడు. అవునేసయ్యా, అవునయ్యా తండ్రి. ఆయన పరమందుండి చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన ఆయన కాయాసం కలిగేది ఏది మనలో ఉన్నా అవునేసయ్యా, దాన్ని ఒప్పివేసుకుందాము, అవును ప్రభా. ఒప్పివేసుకుందాము. దేవా దేవా నీకు వ్యతిరేకంగా నా హృదయంలో నా మాటల్లో నా తలంపులను ఏది ఉన్నా నాయన యేసు నామములో నీ శిలువ రక్తంలో నీ రక్తంలో కడిగించుకొని నాయన దేవా 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 ఒక్క అవకాశం తండ్రి మా నాయన నడువుటకు సాక్ష్యంగా నీ సన్నిధిలో నాయన గ్రామంలో రాక ఒక్క సాక్షిగా లేవనెత్తున అనేక మంది నాయన తండ్రి ప్రయాసపడుతున్న తండ్రి నీ వాటిని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్న తండ్రి బలహీనతలను దూరపరచని నాయన దేవా నీ బలమును శక్తిని పొందుకునే భాగ్యం నాయన నా పాప స్థితిని విడిచిపెట్టుకొని నా యేసయ్యా మీ పాదాలు వద్దకు నమస్కరించి ఉండగా నా దేవా నా బదులు చనిపోయి నావాని మరువాగలనా. క్రీస్తు ప్రభు వారికి శిలువ బలి యాగమును మనము జ్ఞాపకము చేసుకుంటే అవునేసయ్యా ఎదిగిన మనసు ఎవరు చేయని బలి యాగము ఆ పస్కా బలి పిల్లగా ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఆ బలి యాగమును విశ్వసించి బాప్తిసం పొందుకున్న నీవు ఇశ్రాయేలు తప్పిపోయినట్టుగా సనుగులు గొడుగులనే పాప శోధనలో పడిపోతున్నావా? అపవాది కలిగి చేస్తున్న శోధనలో జారిపోతున్నావా, పడిపోతున్నావా? లేక నీ ప్రాణ పీడించినట్లుగా ప్రతి శోధనను వాక్యము ద్వారా జయించగలిగే ఆత్మజ్ఞానం కలిగి ఉన్నావా? అవును ప్రభు, అవును ప్రభు. నీ చిత్తమైతే నాయన మైత్రిని చేయండి, లేని పక్షంలో తండ్రి మీరే ప్రభు సన్నిధిలో మోకరించి నాయన సాతానికి ఎలుక లోబడక నాయన నీ విశ్వాస నమ్మకం ఎవరు కూడా మౌనంగా ఉండదు. అన్నిటినీ ఆయన కార్యం దయతో క్షమించండి, దయ క్షమించండి తండ్రి. నీ ప్రేమను నీ కృపను శక్తిని పొందుకోండి. ఈ ప్రభువా 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 నీ హృదముతో ఆ ప్రభుని అడిగి దేవుని పిల్లలారా దైవ సాన్నిధ్యంలో మోకరించి మనం అన్ని పాపములు ఆయన ఎదుట ఒప్పివేసుకుందాము, ఆత్మను పొందుకుందాము. ఆత్మ బలము చేత ఈ అరణ్య ప్రయాణంలో సాతాను గారు పెట్టే శోధనల పరీక్షలను అన్నిటిని జయించి మనమందు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్యారాధనలో అలుపుంపు పొందుకున్నట్టుకు కావలసిన పరిశుద్ధతను మనం సంపాదించుకుందాం. ప్రభు ఎదుట మన పాపాలను ఒప్పుకొని ప్రభు క్షమాపణ అనుగ్రహించేవాడై ఉన్నాడు కనుక ప్రభు మన పాపములు క్షమించి ఉన్నాడని విశ్వాసంతో ఆయన్ని స్తుతిద్దాము. దేవదూతల స్తుతి ఆరాధన చేద్దాము. అందరు కలిసి ఏకీభిద్దాము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు,
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ ఎడమ చేతులు కుడి చేయవచ్చుకొని బహిరంగముగా అవును ప్రభువా, మీ దాసుడు వృత్తిని అందిస్తున్నాడు. అవునేసయ్యా, ఈ దాసుని హస్తం మీ హస్తం తండ్రి మీరే తండ్రి మార్చుకొని ప్రభువా తండ్రి మార్చి అనుగ్రహించండి దేవా దేవా. ద్వారా మీరు మాకు దేవా 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 నాయనా నీ శరీర రక్తంలోనైనా తిని త్రాగి ఉన్నప్పుడు నాయన బలమును శక్తిని పాప హృదయమును నాయన విడిచిపెట్టుకొని నాయన తండ్రి బలమును పొందుకుంటే భాగ్యం శిష్యులైన వారికి ఇచ్చిన రీతిగా అవును ప్రభువా, వాక్య సేవకుని నేను ప్రభువా అవును ప్రభువా సమయమందు నిరుటిని మీ చేతులు సమర్పిస్తున్నాను. అవునేసయ్యా, దేవా రక్తం సకల పాపముల మీద రక్తం సకల పాపముల మీద నా జీవమైన సత్యమైన మార్గమైన యేసు దేవుడికి మహిమ వందనములు స్తుతులు స్తోత్ర గాథలు చెల్లిస్తూ ఉండగా దేవా 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 నీ శరీర రక్తం మేము పుంజుకొని ఉండగా తండ్రి నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ శక్తిని బట్టి నీ దయ్యను బట్టి నాయన నీ దయ్యను పొందుకొని నాయన బలమును శక్తిని నాయన పరిశుద్ధ హృదయమును పరిశుద్ధాత్మ శక్తిని నీ శరీర రక్తం ద్వారా పొందుకుంటే భాగ్యము స్తోత్రం 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 మహోన్నత వందనముల స్తోత్రం మహాఘనమైన వందనముల స్తోత్రం. అనేక మంది నాయన తండ్రి అనేక మంది నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నా కళ్ళ ముందు నాకు ఎవరైతే సహాయం చేశారు పేరున ప్రతి ఒక్క బిడ్డకి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపయు ప్రేమ క్షేమ కాపుదల్ని నీ దీవెన సహాయం ప్రతి ఒక్క ఇంటి మీద ఉంచండి, ప్రతి ఒక్క గ్రామం మీద ప్రతి ఒక్క రాష్ట్రం మీద ప్రతి ఒక్క దేశం మీద నాయన నీ ప్రేమ కృప శక్తి నాయన తండ్రి ఉంచమని ప్రార్థిస్తూ ఉండగా నాయన దేవా మీకు అనేక వందనములు స్థితులు స్తోత్రం నాయన దేవా మీకు అనేక వందనములు స్థితులు స్తోత్ర గంటలు చేసి పాప పొందకుండా తిరిగి నలుగురి హృదయమున తండ్రి నాయన స్వస్థపరచువాడు మీరే కనుక తండ్రి శరీర రక్తం నేను తినుచుండగా నా బలహీనతలు యేసు నామములు స్వస్థత దీవెన దయచేయబడిన గాక, యేసు నామములు సంపూర్ణ విడుదల దయచేయబడిన గాక. నా ప్రతి ఒక్క సమస్య యేసు నామములు శరీర రక్తం పుంజుకొని చూడగా తండ్రి ప్రతి ఒక్క బలహీనత విడిచిపడుతుంది గాక. ఈ దినమున తండ్రి ఇప్పుడే నేను నీ పరిశుద్ధ రక్తమును నాయన నా హృదయంలో నీ పరిశుద్ధ శరీరం నా హృదయంలో పుంజుకొని చూడగా దేవా దేవుడి స్తోత్రం 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 స్తోత్రం. నీ బలమైన శక్తిని నా హృదయం దయచేసి నా గాయములు కట్టండి, నాకు అనారోగ్యం స్వస్థత దీవెన దయచేయమని యేసు నామములు నీ సేవను నాయన నీ పని చేసే భాగ్యం నాకు దయచేయండి తండ్రి. ఈ స్థితిలోను ఏ స్థితిలో నడితే నాయన నడిచినో నాయన పని అడవు లేకపోయినా ఏ స్థితిలో నీ సేవ చేసే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థిస్తే నాయన ఎల్లప్పుడూ నీ సంపూర్ణ జ్ఞాన స్తోత్రం గణకం తెలుస్తున్నాయ్యా. నేను దేవా 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 మీకు అనేక వందనాలు స్తుతులు
బిడ్డకి నాయన నీ సృష్టికర్త అని యేసయ్య నీ సిలువ రక్తం ఆయన శరీర రక్తం పుంజుకొని చునుక ప్రతి ఒక్క బలహీనత ఎక్కడైతే బలహీనతతో నిండి ఉన్న హృదయంలో ఉన్న వాటి శరీర రక్తం పుంజుకొని చునుక ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో నీ సిలువ రక్తంలో కడగబడును గాక నా దేవా. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో తండ్రి నాయన దేవా మీ వందనాలు స్తుతులు స్తోత్రం ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు నాయన. విరిగి నలిగిన హృదయం నాయన తండ్రి పశ్చాత్తాప హృదయం నీ పాదాలు ఎద్దబైన వేడుకొని ఉండగా తండ్రి నాయన దేవా నాయన మా పాప క్షమాపణలు కడిగి వేసి నాయన తండ్రి మా పాప దోషములు కప్పివేసి నాయన తండ్రి నీ సిలువలో కాచిన రక్తం ద్వారా కడిగి వేసి నా యేసయ్యా మీకు మనసార నిత్య కృతజ్ఞత స్తుతులు వందనాలు ఘనతలు చెల్లిస్తున్నా దేవా. మీకు మహిమ వందనములు స్తుతులు స్తోత్ర ఘనతలు చెల్లిస్తే ఎల్లప్పుడు నీ ప్రేమల వర్ధుల శక్తి నాయన సహాయమని ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఇక్కడ కూడి విన్న సంఘమును నాయన నీ తోడ్పాటు ఉంచండి తండ్రి నాయన సంఘ బిడ్డలకి నీ సహాయం ఉండండి. ఏ అక్కరు ఏ బిడ్డ ఏ అక్కతో నటి అక్కలు అన్ని యేసు రామంలో తీర్చబడును గాక నా దేవా తండ్రి స్తోత్రములు తండ్రి నాయన కొండేపు గ్రామం రాష్ట్రం దేశం ప్రపంచం వైపు మీ కంచె కాపుదల శిలువ రక్తం ఇచ్చి నాయన నీ బిడ్డలైన వారికి నాయన తండ్రి నాయన సమాధానం దయచేసి నీ బిడ్డలకు మంచి హృదయం మంచి ఆలోచన మంచి తలంపులు దయచేమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో తండ్రి నాయన నీ శరీర రక్తం పుంజుకొని చుండగా నాకును నీ బలమును శక్తి నాకు గ్రహించి నా నరరములు పుట్టని నాయన నడినెత్తించారు పాదముల వరకు నాకున్న ప్రతి ఒక్క బలహీనత ఏదైతే ఉన్న తండ్రి మీరు ఎరిగిన వారు కనుక నాయన నీ శరీర రక్తం పుంజుకొని ఉండగా నాయన తండ్రి ప్రతి ఒక్క బలహీనతను చేసి నామలు విడిపించండి నా దేవా తండ్రి స్తోత్రం ఘనతలు చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో తండ్రి నీ ప్రేమతో నీ కృపతో సంతోషపరచని బలహీనతను విడిపించండి. నాదుని కొరకు సిద్ధపరచిన నిబంధన రక్తం రక్తం సకల పాపముల మీద విజయం యేసు రక్తం యేసు రక్తం ప్రభావం ప్రతి పాపం మీద విజయం యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం నా ప్రతి ఉన్న నాలో ప్రతి ఒక్క బలహీనత మీద విజయం ఇప్పుడే యేసు రక్తమే శిలువ రక్తం జయం నా ప్రతి అనారోగ్యం మీద సంపూర్ణ స్వస్థత విజయం ఇప్పుడు యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం నాయన తండ్రి నా నైనెత్తి చరిపాదు ఒక ప్రతి ఒక్క బలహీనతని యేసు రక్తంతో నింపి నాయన కడిగి వేసి నాయన తండ్రి నాయన మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ శుద్ధ హృదయం పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి నీ కుమారుని ద్వారా సంగమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశమైన విషయం మీకు స్తుతులు సమర్పణ చేయుచున్నాను తండ్రి. మీ అంతరంగ ఉద్దేశం నెరవేర్పుడే మీ ఆత్మ యొక్క ప్రేరేపణ మా ಎಲ್ಲರಿಗೂ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. మానవ ఆత్మల కొరకు తన ఒకే ఒక కుమారుని విందు కల్పించిన తండ్రి యొక్క దీవెనలు మానవ ఆత్మల కొరకు మనిషికి ఒక ముక్కగాను మనిషికి ఒక చుక్కగాను మారిపోయిన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదములు మానవ ఆత్మలను దేవుని పోలికలోనికి మార్చుతున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదములు పరమ విందుకు వెలుటకు వచ్చిన మనకెల్లరకు అనుగ్రహించును గాక. శ్రీనామయ్య ఇది నా ఆరాధన మీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగా జరిగించిన తండ్రి మీకు స్తోత్రములు. ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్క బిడ్డ అంతరంగ ఉద్దేశమును మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభువా ఈ స్థలములో నీ పాదము చెంత ప్రభువా చేరి విజ్ఞాపన చేయుచుండగా ప్రతి ప్రార్థనాంశములకు ఆమేనని చెప్పి నెరవేర్పు దయచేయండి. ప్రతి గృహములో సమృద్ధి దయచేయండి, సంతోషము సమాధానము దయచేయండి. అన్నిటికి మించి వాక్యానుభవంలో పెరగలిగే సన్నిధి తండ్రి బిడ్డలకు అలవర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. దిన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట పరమకాణాన్ని చేరుటకు అవసరమైన వాక్కులు కనుక ప్రభువా ఏ వాక్కు కూడా ప్రభువా అలక్ష్యము చేయక వాక్యానుసారంగా తమను తాము నడవడికను మార్చుకొని ప్రభువా శోధన జయించగలిగే ఆత్మ బలమును సంపాదించుకునే విశ్వాస జీవితం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు అపవాది ప్రభు నిత్యము ఏదో ఒక రీతిగా మమ్మల్ని శోధించుటకు పాపములు పడవేయుటకు బలహీనపరచుటకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కనుక ప్రభు మీరు ఏ రీతిగా అరణ్యములో ప్రభు సాతాను జయించారు అలాగే ప్రభు వాక్య బాణమును ఎక్కుపెట్టి ప్రభు వారిని జయించగలిగి ఆత్మ జ్ఞానము దైవికమైనటువంటి బలమును ప్రభు బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభు చిన్న బిడ్డలు దీవించండి, చిన్నతనం నుండే ప్రభు సన్నిధిలో ఎదిగే ఒలివ మొక్కల వల్ల వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లులాగా ప్రభు జ్ఞానం చేత వెలిగించండి, మంచి విద్యావంతులుగాను ఉద్యోగవంతులుగాను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అయా కుటుంబ పోషణార్థమై ఆయా పనులు చేసుకుంటున్న వారికి పనుల్లో క్షేమము, ఉద్యోగాల్లో భద్రత,
దయచేయండి ప్రభా. దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి గృహములు సమాధానం దయచేయండి అయ్యా. దయచేయండి అయ్యా. తండ్రి ఎవరైతే రుణ భారములతో ఉన్నారో అవును ప్రభా, ప్రభా. రుణ భారములో ఉండి కూడా ప్రభా అవును ప్రభా. లేమిలో నుంచి తీసిచ్చిన అర్పణ బట్టి ప్రభా అవును సార్. పరలోకపు ధననిధి నుండి ప్రభా అవును ప్రభా. సమృద్ధి అయిన ఈవులు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అవును సార్. రుణాలను కొట్టివేయండి ప్రభా. అలాగే అనారోగ్యంతో ఉన్న వారి అవును ప్రభా ప్రభా. స్వస్థత ఆరోగ్య దయచేయండి. దీవెన ఆశీర్వాదం దయచేయండి. దయచేయండి స్వస్థత పరచు ప్రభా. యెహోవాను నేనే నేనే చెప్పిన చెప్పిన అవును తండ్రి ప్రభా. బిడ్డలకు నాన్న స్వస్థత చెప్పండి. దీవెన ఆశీర్వాదములు దయచేయమని దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగే ప్రభా అవును ప్రభా. ఏ బిడ్డ ఏ అక్రత కలిగి ఉన్నదో అవును ప్రభా. మీకే తెలుసయ్యా. అవును తండ్రి సార్. బహిరంగంగా చెప్పుకునే ఉంటివి, చెప్పుకోలేని ఉంటివి కనుక అవును ప్రభా ప్రభా. అవును అన్ని సార్. ఎరిగిన దేవుడు నువ్వే కనుక అవును ప్రభా ప్రభా. ప్రార్థన వినే పావునడా అవును ప్రార్థన ఆమేన్ అని చెప్పి నెరవేర్పు దయచేసి పరలోక అవును ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అవును ప్రతి గృహము చుట్టూ అవును మీ రక్త కంచిన కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏర్పాటు బిడ్డలుగా ప్రభా అవును సన్నిధి అనుభవం కలిగి ఉండి ప్రభా అవును ప్రభా. నీ ద్వితీయాగమన కొరకు సిద్ధపడి మహిమేఘం ఎక్కగలిగే రూపాంతర అనుభవం ప్రభా అవును ప్రతి ఒక్కరము అందిపుచ్చుకొనగలాగా కృప చూపించి నిధనము మీరు అందించిన ఈ శరీర రక్తం బట్టి ప్రభా అవును ప్రభా. మీ అక్షయ శరీర రక్తం పుచ్చుకున్నాము కనుక ప్రభా అవును ప్రభా. అక్షయ రూపం ధరించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించండి. అవును ప్రభా. అక్షయ రూపం ధరించి ప్రభా అవును ప్రభా. అయ్యా అపవాదికి దొరకకుండా అవును. తండ్రి కనురెప్పబాటులోనే మేఘం మీద కొనిపోబడి అవును. సజీవ సంగారాహానికి సిద్ధపడగలిగే భాగ్యం మాకు అనుగ్రహించి మహిమనందమని అవును. ఈ దినము పరిచర్యకు సహించిన దేన కుటుంబాన్ని దీవించింది ప్రభా. ఏ ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు అవును. ఆ ఉద్దేశం సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాం. అవును. అలాగే ప్రభా ఈ సంఘమంతటిగా క్షేమం దయచేయండి. అవును యేసయ్య. సంఘమంతా కూడా ప్రభా అవును ప్రభా. రాకడ సిద్ధపాటు కలిగిన సంఘముగా అవును ప్రభా. నూరంతల వరుసలో ఉండగలిగే స్థితి అవును. ప్రతి పరీక్షలో పాస్ అయి ప్రభా అవును ప్రభా. అయ్యా తండ్రి దేవాదేవా నీతో పాటు అవును. యుగ యుగములు రాజ్య పరిపాలన చేయగలిగే అవును. ఆ అధికారమును కోరుకునే భాగ్యమును ఆ అధికారమును సంపాదించుకునే ఆధిక్యతను అవును సార్. మా ఎల్లరికీ అనుగ్రహించి మహిమనందమని అవును. దీవెన దాత అయిన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము బలము మహిమ నిరంతరమే నారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదులకు అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్ యెహోవా మీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్ యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ఉపదీయింపజేసి మీకు సమాధానం కలుగుచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము కాచి కాపాడి క్షేమం దయచేసి మహిమ మేఘమెక్క కలిగే ధన్యత సిద్ధపాటును త్రిత్వ తండ్రి మనకెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ మరణాత 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 మరణాత. తలంచుకుంటూ నుదుటి మీద ముద్ర వేసుకుందాము.